గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అందరికీ సుపరిచితులు. ఒక ముక్కలో అనంత రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు. ఓటింగ్ జరిగే టైంకి 70% 80% ఉన్న బ్యాటరీ కౌంటింగ్ టైంకి 92% అయ్యింది. వాళ్ళకి తెలిసిన కార్యక్రమమే ఇది. దీనిలో ఎవడు పోటీ చేస్తాడో తెలియదు మనకు, ఎవరిని అనుకోవాలా. నేను కూడా దాన్ని అంగీకరిస్తాను. అనంతపూర్ మీడియాతో అందుబాటులో లేనంత మాత్రం మీడియాకే దూరంగా ఉన్నానంటే ఎట్లా? నేను రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడను. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అసలు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు కేర్ చేసేవాళ్ళు కాదు. నేనేమంటే మనం చేస్తున్నది రాజకీయాలు చేస్తున్నప్పుడు జగన్లో లౌక్యం లేదంటారా? ద వే హీఈస్ రూలింగ్ అడ్మినిస్ట్రేషన్లో కంప్లీట్గా బిట్టర్ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి విషయంలో అది తప్పే అనుకోవాలి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా నేను అనేది. ఈ పార్టీకిను ప్రజలకు కనెక్షన్ తెగిపోయింది. హాయ్, నమస్తే. అనంత రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా రాజకీయాలు అని చెప్పవచ్చు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అందరికీ సుపరిచితులు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుతం ఆంధ్రలో జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఆంధ్రలో కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందా లేదా అన్ని విషయాలపై కూలంకషంగా మాట్లాడదాం. నమస్తే సార్, బాగున్నారా? చాలా కాలం తర్వాత. సరే, ఎలా ఉంది సార్ అనంత రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం? ఒక్క ముక్కలో చెప్పండి, తర్వాత డీటెయిల్గా వెళ్దాం. ఒక ముక్కలో అనంత రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దరిద్రంగా ఉన్నాయని అనుకోవచ్చు అనమాట. రాజకీయాలే దరిద్రంగా ఉన్నాయి, దాంట్లో ఒకటి ఏం లేదు. కానీ ఓవరాల్గా కూడా పాలిటిక్స్ ఆర్ ఇన్ లోయెస్ట్ వే, చాలా దిగజారి ఉన్నాయి. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మీరు చాలా నియోజకవర్గాలలో సుపరిచితులు. మీ నియోజకవర్గంలో మొదలుపెట్టిన కార్యక్రమం అయినా సరే అది బాగా పాపులర్ అయింది సోషల్ మీడియాలో. కానీ మీరు అంత విగరస్గా రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ టైమ్లెస్గా తిరిగారు. ఈవెన్ దో మిమ్మల్ని మీ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏంటి? దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కానీ తిరస్కరించడము దీనిలోకి ఎందుకంటే ఓవరాల్ ఐ బిలీవ్ ది ప్రజెంట్ ఎలక్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది అనే దాని మీద. ఎలక్షన్స్ అయితే ట్రాన్స్పరెంట్గా జరిగినాయని చెప్పేసి అయితే నేను నమ్మటం లేదు. మొదటి నుంచి నా వాదన డే 1 నుంచి కూడా ఉంది. దాని మీద చాలామంది కూడా ప్రముఖులు విశ్లేషించినారు. ఐఎమ్ ది వన్ ఫస్ట్ నేను ఇలా చెప్పాను, అది ఈవీఎం మాయా లేకుంటే ఏం మాయా అని చెప్పేసి. దాని తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ డిఫరెంట్ ఫోరమ్స్లో చెప్పడం జరిగింది. పోలైన ఓట్స్కి, తర్వాత వచ్చిన ఓట్లకు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ అనే అంశం తీసుకొని వచ్చినాను. నేను 7 years 8 years బ్యాక్ నేను ఆ అంశం మీద మాట్లాడినాను. ఇదే మా పార్టీ ఆఫీస్లో కూడా. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి దగ్గర 18 లక్షల ఓట్లు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి చెప్పండి. సో ఆ విధమైన ఎలక్షన్స్ అయితే ప్రాపర్ వే జరగనట్టుగా అయితే కనపడటం లేదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రజలు మీరు చేసిన పనికి మీకు ఓటేశారు, కానీ మీరు నెగ్గలేదు అని. అంతే కదా. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అదే కనపడుతుంది కదా. బీహార్లో 5th టైం అవుతున్నాడు ఆయన నితీష్ గారు. సో వాట్ డిఫరెంట్ చేంజెస్ ఈ బాట్ ఇట్. అంటే సరే 20 ఏళ్ళ కిందటో లేకుంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ కిందటే గుండారాజ్ అనుకోవచ్చు. దాని తర్వాత తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ ఏమున్నాయి? ఏం పెద్దగా ఏం లేవు. మీరు చూసారంటే ఒక సంవత్సరంలో 10 బ్రిడ్జులు పడిపోయి ఉంటాయి అక్కడ. అవును, డెవలప్మెంట్ ఏం లేదు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. కానీ ఎందుకు అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అంటే అంత ఈవీఎంల మహిమే అనుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ దట్ హర్యానా నుంచి ట్రైన్స్ రావడం అనేది మామూలుగా ఓటర్ కంటే మనం తీసుకొని వస్తూ ఉంటాం. బస్సులు పెట్టి బెంగళూరు నుంచో ఇక్కడ నుంచో ఓటర్లను రండి అని. ట్రైన్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయడం ఏంటి? దాంట్లో మల్టిపుల్ చోట ఓట్లు వేసిన దాఖలాలుగా కనపడుతున్నాయి. సో ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు సందర్భాలు. అంటే మీ నుంచి ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి ఫిర్యాదులైనా చేస్తారా? ఎందుకు పర్టికులర్గా పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి తేడా చాలా వ్యత్యాసం ఉంది అని చాలామంది మేధావులు కూడా ఎన్నికల తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు కూడా ఓపెన్గా చెప్పారు. సో ఇప్పుడు మీరు కూడా అదే మాట చెప్తున్నారు, ఈవీఎంలో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి. సో ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్, మీరు ఇవి ఎలక్షన్ కమిషన్ మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం కదా, కంప్లైంట్ ఇచ్చాం కదా. అంటే మీరు ఇండివిజువల్గా మీరు దాని మీద ఫోకస్ చేసి మీ ధర్మవరం వరకు మీరు ధర్మవరం నేను ఒక సింపుల్ సినారియో చెప్తాను చూడండి.
ఈవీఎంస్లో 5 ఓటర్ లిస్టులను 5 ఈవీఎంస్ను లెక్క పెట్టచ్చు వివిప్యాట్లకు దీనిలకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొంతమంది అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న తర్వాత అండ్ మోరర్లెస్ కొన్ని ఎలక్షన్ అంటే ఓటింగ్ జరిగే టైంకి 70% 80% ఉన్న బ్యాటరీ కౌంటింగ్ టైంకి 92% అయింది. సో ఎక్కడ ఛార్జింగ్ పెరగదనమాట. విన్నాను. సో తర్వాత వేసిన తర్వాత బాలినేని వాసు ఇస్ ద వన్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. వాసు వేశాడు దాని మీద పిటిషన్. దాని మీద హైకోర్టు ఏమని ఇచ్చిందంటే యూ కెన్ గో టు ద సుప్రీం కోర్ట్ అని చెప్పింది. అవును. సో బిఫోర్ గోయింగ్ టు ద సుప్రీం కోర్ట్ వాసు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, జనసేనకు తీసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది. అంతకుముందు సినారియోస్ చూస్తే ఒక 2 months వరకు కూడా కూటమి ఒక డెసిషన్ తీసుకుంది, వేరే వాళ్ళను ఎవరినే కానీ ఒక పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేర్చుకోకూడదు ఫర్ సమ్ డేస్, అధికారం కోల్పోతూనే ఈ విధంగా వస్తుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్లో అలా జరగలేదు, ఇమ్మీడియట్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అప్పీల్ అనేది సుప్రీంకోర్టులోకి వేయలేదు అనమాట. సో వీ ఆల్ నో హౌ ది ఎలక్షన్ కమిషన్కి ఆ విధమైన సుప్రీం పవర్స్ ఏ విధంగా ఇచ్చినారు, ఎలక్షన్స్ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇప్పుడు పిన్నిలి కాన్స్టిట్యున్సీలో చూసినాం, అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి ఆయన అవుట్ ఆఫ్ చట్టానికి వ్యతిరేకంగానే అక్కడ పాల్గొట్టడం ఏదో ఒకటి చేసినారు. ఆ వీడియో రిలీజ్ చేసినది ఎవరు? ఎలక్షన్ కమిషన్ మేము లీక్ చేయలేదు అనింది. మరి ఎవరు లీక్ చేసినట్టు? అంతే కదా, ఎవరు లీక్ చేసినట్టు? సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్, దీన్ని బలపరుస్తూ జరిగిన కేసెస్ నెంబర్ ఆఫ్. ఇప్పటికీ కూడా మా కాన్స్టిట్యున్సీలో సత్య అనే అతను ఎవరూ తెలియదు. గత 5 ఎలక్షన్స్లలో 600 ఓట్లకు మించి రాని మా ధర్మవరంలో బీజేపీ 600 ఓట్స్ మించి రాలేదు ఎప్పుడు. నియోజకవర్గ బౌండరీస్ కూడా తెలియని వ్యక్తి ఆల్ ఆఫ్ లాస్ట్ మినిట్ లో ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఓడించారు. నన్ను ఓడించేది ఇంకోటి అనేది కాదు, అసలు బౌండరీస్ కాదు కదా. ఈ రోజుకి ఆఫ్టర్ అతను మంత్రి అయిన 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతనికి ఊరికనే కూర్చోబెట్టి ఏదో పలానా ఊరికి పోదాము అంటే అది ఎక్కడా అని అడగకపోతే అడగండి. పక్కన ఎవరితో సంబంధం లేకుండా నేను ఒక ఊరు చెప్తాను, ఏదో ఒక మండలం చెప్తాను, అసలు ఏ మండలంలో ఉంది కూడా అతనికి తెలియని పరిస్థితి. అతని ఫేస్ కానీ ఇది కానీ మామూలుగా కానీ నేనేం అతన్ని తప్పు పట్టడంలే. అతను లుంగి కట్టుకొని ఎవడు మా సంబంధమే లేకుండా ఒక మోటార్ సైకిల్లో పోయి మా ధర్మవరంలో కావచ్చు బయట కావచ్చు ఏదైనా పల్లెలకు పోయి అడిగితే ఏమ్మా బాగున్నావు అంటే ఇతను గుర్తుపట్టలేరు. అంతకుముందు ఎలక్షన్స్లో వరకు కూడా బీజేపీకి వచ్చిన ఓట్లు 600 ఓట్లే, కేవలం 600 ఓట్సే. ఇప్పుడు 1,00,000 ఓట్ల దాకా వచ్చాయి. సో ఒక దానిలో ఈ ఎలక్షన్స్ అనే ప్రక్రియ అనేది సజావుగా జరగలేదు అనేదాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఇప్పుడు ఓవరాల్గా నాతో పాటు నేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు అదొక డిస్కషన్ లాగా కూడా మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర చూసుకుంటే 5 నెలల కిందటి వరకు జరిగిన ఎంపీ ఎలక్షన్స్ 30 సీట్లు వస్తాయి యూపీఏకి. ఇమ్మీడియట్గా వితిన్ 5 months మారిపోయిన సినారీలో 200+ వస్తాయి అసెంబ్లీ సీట్స్ ఎన్డీఏకి. అంటే అంత చేంజ్ అయిన పరిస్థితులు ఏమున్నాయి అనేది నాకు అర్థం కాని పరిస్థితి. సో దిస్ ఇస్ సమ్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బౌండరీస్ గురించి మాట్లాడుకున్నాం, ఏ వ్యక్తి అయితే మీ ఓటమికి కారణమయ్యారో అటువంటి వ్యక్తి చేతుల మీదుగానే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి మెడికల్ కళాశాలల వ్యవహారం పీపీపీ విధానంలో అప్పగించేందుకు నన్ను చూస్తుంటే చంద్రబాబు కన్నా ఎక్కువగా కంకణం మీ మధ్య కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఎవరో షాగి అని కూడా అన్నాడు, అమిత్ షా లాగే ఉంటుంది షా అని చెప్తే ఏమని అనుకుంటున్నాడేమో. కానీ ఎవరో కిమ్స్ డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ ఏ ప్రొఫైల్లో ఎత్తికినా కానీ మళ్ళీ సోషల్ మీడియాలో అన్ని ప్రొఫైల్స్లో పెట్టారు అలాంటి డాక్టర్ ఎక్కడ కిమ్స్లో కూడా చెప్పేసి. సో ఒక మంత్రిగా ఫస్ట్ టైంగా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అతని పేరు చారిత్రాత్మకంగా నిలబడే విధంగా తయారు చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్ ఉన్న అతను కూడా ఫస్ట్ టైం వచ్చినాడు. అండ్ బీజేపీలో ఉన్న 10 మంది సెక్రటరీస్లలో నేషన్ వైడ్లో అతను ఒక్కడని చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి సో ఎవరైనా ఇట్స్ నాట్ లైక్ అదర్ స్టేట్స్ ఏదో ఈసారి అయిపోతారా మళ్ళీ ఇంకోసారి పోతామో ఇది అని కాదు. ప్రతి ఒక్కటి కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా క్లోజ్డ్గా అబ్జర్వ్ చేస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు. మనం చేసే పర్ఫార్మెన్స్, మనం చేసే మాట తీరు ఏ విధంగా ఉంది అనేది ఉద్దేశంతో. సో ఆయన ఎందుకు ఏ లాభాపేక్షతో పెట్టుకున్నారో లేకుంటే కూటమి యొక్క చంద్రబాబు యొక్క ఆలోచన విధానంగా పనిచేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ద రెస్ట్ ఆఫ్ ది బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ విధంగా పీపీపీకి ఎక్కడా ఇవ్వలేదు. అవును, ఎక్కడ లేదు. ఛత్తీస్గఢ్లో వచ్చినాయి, అన్ని చోట్ల ఇచ్చినారు. జగన్ కూడా ప్రకటించారు నేషన్ వైడ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేది ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అంశంలో ఉందో దానిలో ఎక్కడే కానీ ఈపీపీపీ ప్రకారం ఎక్కడా చేయలేదు. అంటే భూమి మనమే ఇచ్చి
60% 70% మనమే కట్టిచ్చేసి అన్నీ చేసి ఇప్పుడు పులివెందులా ఉంది. పులివెందులో హాస్టల్ కట్టి లేదనో లేకుంటే ఇంకో టాయిలెట్స్ కట్టి లేదనేదో అతను ఏదో చెప్తున్న అలిగేషన్. నువ్వు కట్టి ఇంకో 100 కోట్లు పెట్టేసి కట్టిచ్చేసేయండి. సో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా సరే, ఫస్ట్ అది గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వం ఏదైనా అన్నామంటే మంచి హెల్త్, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు. దట్స్ గుడ్ గవర్నమెంట్. ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, ద పాలసీ మేకింగ్ అండ్ ద గుడ్ అండ్ బ్యాడ్ అనే తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్ మంచిగా చూస్తున్న ప్రభుత్వాలే మంచి రాష్ట్రాలుగా ఉంటాయి, మంచి దేశాలుగా కూడా ఉంటాయి. ఇఫ్ లుక్ ఇన్ టు ద ఫిన్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, ఏమంటారు ఎందుకు సేఫ్ అంటారు అక్కడ, కెనడా కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి హెల్త్ ఉంటుంది, అంతకు మించినది ఉంటుంది. సో అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన కాన్సెప్ట్ని వీళ్ళంతా మిస్యూటిలైజ్ చేసుకున్నారు. ఏమంటే అది 17 కట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. బికాజ్ చంద్రబాబు నెవర్ హిస్టరీలో ఎప్పుడే కానీ ఇన్ని మెడికల్ కాలేజెస్ కట్టిన సందర్భం ఎప్పుడు లేదు, గవర్నమెంట్ ఎప్పుడు కట్టినలేదు. సో అంతకుముందు చరిత్రలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దాని డబుల్ నెంబర్ సీట్స్ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. మేబీ అది పోయినప్పుడల్లా అలా కనపడుతుంది అనే ఒక భావనతో ఏమన్నా దాన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని అనుకున్నాడేమో, విచ్ ఈజ్ రాంగ్. సత్యాకి అది తెలిసి చేస్తున్నాడో తెలియదు. దీంట్లో భేషజాలు పోకూడదు. యాక్చువల్గా ఏదో పంతాలకు తీసుకొని చేసినాడు. దానికి మేము 1 కోటి సంతకాల సేకరణ కూడా చేసినాం. 1 కోటి సంతకాలు చేసినాము. పబ్లిక్ మ్యాండేట్ ఈ విధంగా ఉంది, ఆలోచించండి అని చెప్పినాము. అయినా కూడా చాలా అగ్రెసివ్గా పోతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా కూడా వార్న్ చేయడం జరిగింది. జైల్లో కూడా పెడతాం. డెఫినెట్గా ఇప్పుడు ప్రజల సొమ్మును ఇష్టానుసారం చేసుకుంటూ పోతాము, మాది కదా ప్రభుత్వం అంటే డెఫినెట్గా వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 2 నెలల లోపల జైల్లో పెడతామన్నాం. డెఫినెట్గా ఎవరే టెండర్ వేసినా జగన్మోహన్ రెడ్డి మాట వినే రకం కాదు. ఖచ్చితంగా 2 నెలల లోపల జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తాం. దానికి సత్యకుమార్ అన్నారు కదా, మోదీ అమిత్ షాను కూడా వేస్తారా జైల్లో అని చెప్పి కౌంటర్. అవును అన్నాడు. అతను ఏమన్నాడంటే మోడీ అమిత్ షా ఏమైనా టెండర్లు వేస్తారా, అవును టెండర్లు వేసిన వాళ్ళని నేను వేస్తాను అని చెప్పినాడు. మోడీ అమిత్ షా అంటే ఊరికే పెద్దోళ్ళ పేర్లు చెప్తే భయపడతారనేది అతని ఆలోచన. పెద్దోళ్ళని పైపులు పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం. నా వెనకాల అదేదో ఖుషి సినిమాలో అంటారు చూసినావా, జయలలిత మాలూం హై తుమ్కో, లల్లు మాలూం హై తుమ్కో, అట్లా ఇతను అమిత్ షా పేరు మోడీ చెప్తే భయపడతారు. వాళ్ళేం టెండర్లు వేస్తారా? వాళ్ళు ఎవరైనా చెప్తారు అరే నీ పని ఏదో నువ్వు చూసుకోండి అయ్యా అక్కడ అంటారు. సో ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అలాంటి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు ఏదైనా ఉంటే, ఎస్పెషల్లీ ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఎవరు అత్యుత్సాహం చేసినా బిహైండ్ ద బార్స్ ఉంటారు. సో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పాలసీ గురించి పక్కన పెడదాం. సో మళ్ళీ అగైన్ బ్యాక్ టు ధర్మవరం. సో బ్యాక్ టు ధర్మవరంకి వస్తే ముఖ్యంగా ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఉంది, దాని గురించి మీరు ఆన్సర్ ఇచ్చారు. అయితే ఒకటి ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకోలేదు, ఈవీఎంలో ఏదో జరిగి ఉంటుందని మీరు అంటున్నారు. కానీ అదే ఒక కారణం అయి ఉంటుందా, లేక మీరు దాదాపు డే అంతా ప్రజలతోటి మమేకమైన పరిస్థితి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి, దీన్ని ఎక్కడైనా ప్రజలు ఏదో ఓవర్ చేస్తున్నారనే కోణాలను ఆలోచించారంటారా? నేనేమంటానంటే మీరు ఈ సోషల్ మీడియా వచ్చి 2013లోనే నాది ఫేస్బుక్ కానీ ఇవి కానీ ఆపరేషన్లో ఉండేది. అంటే దీన్ని ఎక్కువగా ప్రాబల్యం వచ్చినది కూడా 2021 ఆ టైం నుంచి వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సింది, మా ధర్మవరంలో కూడా మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చినాను. మా నాన్న చనిపోయిన తర్వాత, హత్య తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2006లో వచ్చిన తర్వాత నాకు ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు తెలియక, అంటే మా నాన్న అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ నేను ఎప్పుడే కానీ అడుగుపెట్టిన దాఖలాలు లేవు. సో అలాంటి సందర్భంలో కూడా నాకు ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు తెలియాలా, అక్కడ సమస్యల గురించి తెలియాలని మొదలుపెట్టిన కార్యక్రమం గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం. దాంట్లో వేరేది. సో అది ప్రపంచానికి లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అది కొత్తగా ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోవడం వింతగా ఉండొచ్చు మిగతా వాళ్ళకు, కానీ ధర్మవరం వాళ్ళకి అది కొత్త కాదు. దిస్ ఐఎమ్ డూయింగ్ పాస్ట్ 2006 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు. సో వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి తెలిసిన కార్యక్రమమే ఇది, వాళ్ళకి అది తెలిసిన కార్యక్రమం. ఇప్పుడు నేను 2006లో రాజకీయాలు వస్తుంటే బై 2007లో నుంచి నేను మొదలు పెట్టినాను అనుకోండి. అప్పుడంతా దినపత్రికల్లో కూడా వచ్చింది ఇదే టైటిల్తోనే గుడ్ మార్నింగ్ ధర్మవరంతో. అప్పుడు ఈ సోషల్ మీడియా కాలం లేదు కాబట్టి దినపత్రికల్లోనే వచ్చింది. మీరు అప్పుడు ఈనాడు దాంట్లో పనిచేసినారు కాబట్టి మీరు ఈనాడు పేపర్లో కావచ్చు, జ్యోతి, ప్రభ, ఈ వార్త, ఈ పేపర్లలో కూడా నా ప్రోగ్రామ్ కవర్ అవుతా వచ్చింది. సో దానివల్ల ఐ హ్యావ్ రిజాల్వ్డ్ మెనీ ఇష్యూస్ ఇన్ ధర్మవరం, లైక్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే రోడ్స్ కావచ్చు,
ఫ్లైఓవర్స్ కావచ్చు, అవన్నీ కూడా కట్టడం. తర్వాత నేను 2009లో గెలిచినాను. 9లో గెలిచినప్పుడు నేను చేశాను. అవును మరి 14లో ఓడిపోయినాను కదా, అవును మళ్ళీ నేను 19లో గెలిచినాను కదా. సో ఇది గెలుపు ఓటములతో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను నా గుడ్ మార్నింగ్ కార్యక్రమం. నాకు ఒక దినచర్యలాగా నేను అనుకున్నాను. మార్నింగ్ పొద్దున్నే 6:30 వెళ్ళడం, 9:30 ఒక 3 అవర్స్ వెళ్తే డైరెక్ట్గా నువ్వు ఇంటరాక్షన్ చేయడంతో చాలా మటుకు మనకు ఇష్యూస్ తెలుస్తాయి, దానికి సొల్యూషన్ ఏ విధంగా అని చెప్పాడు. నేను అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు అన్నప్పుడు ఇంకా ఈ ఫైల్స్ రన్ ఇవన్నీ జరిగేటివి కదా. అప్పుడు సంఖలో ఫైల్ పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఎట్లా వస్తున్నాయి ఫండ్స్ అంటే తిరుగుతా అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి, ఈ డిపార్ట్మెంట్లో ఏమున్నాయని చెప్పేసి తిరిగేవాళ్ళు. అప్పుడు రఘువీరారెడ్డి మినిస్టర్గా ఉండేవారు. ఆయన నాకు బాగా హెల్ప్ చేసినాడు. ఫస్ట్ అగ్రికల్చర్, ఫస్ట్ రెవెన్యూ అయినప్పుడు అంటే నేను ఆయన ఆఫీస్లో ఆయన కూడా ఫండ్స్ బాగా రాబడుతుండే. ఆయన ఆఫీస్లో కూర్చొని శ్రీనివాసు, సుబ్బారెడ్డి అని ఇద్దరు ఉంటారు ఓఎస్డీలు. వాళ్ళకి ఫైల్ అన్నీ ఇట్లా రాయించి ఇక్కడ ఇట్లా అంటే నేను అదే పద్ధతిలో వాళ్ళకంటే ఓఎస్డీలు పిఎస్లు ఉంటాను, నేనే పిఎస్ గానో ఓఎస్డీ గానో అన్ని దాంట్లో లేక తీసుకొని పోయి అప్పట్లోనే నేను పాలిటెక్నిక్ కాలేజెస్ డ్రింకింగ్ వాటర్ 65 కోట్లతో తీసుకొని రావడం, దాన్ని మళ్ళీ 80 కోట్లకు చేయడం జరిగింది. రాజశేఖర్ గారిని పిలిపించుకొని రావడం జరిగింది. స్టేట్లో ఎక్కడా లేని విధంగా కేవలం స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్తోనే రైల్వే పోర్షన్కి కూడా డబ్బులు కట్టి, మామూలుగా ఇప్పుడు రైల్వే పోర్షన్ 50%, స్టేట్ 50% ఇస్తారు. అలాంటిది మొత్తం స్టేట్ గవర్నమెంట్తోనే ఫ్లైఓవర్లు వేయించిన. సో అట్లా డెవలప్ చేసుకుంటూ పోవడం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా అది సోషల్ మీడియాలో చూసుకొని అరే ఎమ్మెల్యేలు ఇట్లా ఇళ్ళ దగ్గర కూడా పోతారా ఎమ్మెల్యేలు. కానీ అదే సమయంలో ఒక ఆరోపణ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకా యోగాళం పాదయాత్రలో కూడా మీరు ఫామ్ హౌస్లు, చెరువు గట్లు ఆక్రమించారని చెప్పి ఆరోపణలు బలంగా చేయడమే కాకుండా నారా లోకేష్ కూడా మీ ఫామ్ హౌస్ ముందు ఫోటో దిగి డ్రోన్స్ తీసినారు. సో దీన్ని హౌ యూ కౌంటర్? దీన్ని ప్రజలు నిజమని నమ్మారా? మేబీ ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పడంలో నమ్మడంలో ఉంటుంది, కానీ దానికి గుడ్ మార్నింగ్కి అనే దాని మీద సంబంధం. ఈ గుడ్ మార్నింగ్ని ఏదో విధంగా దాని మీద బురద చల్లాలనే కార్యక్రమాలు చేసిన. నేను తీసుకునేది ఎక్కడో 10 ఎకరాల దగ్గర దూరంలో ఎక్కడో ఉన్న కొండ ప్రాంతాలు. అటు గుడ్ మార్నింగ్ చేయలేదు కదా నేను. అవును, నేను చేసినది ఊర్లో చేసిన, నేను అక్కడేం చేయలేదు. సో నేను ఊర్లలోనూ పల్లెలలోనూ చేస్తాను, మనుషులు తిరిగే చోట తిరుగుతా ఉంటాను సమస్యల గురించి. నేను ఇప్పటికి 2 years అవుతుంది. నేను ఈ టౌన్లో కానీ పల్లెలలో కానీ ఎక్కడైనా కానీ అర్ధడుగు కానీ ఏమైనా చేసింటే చెప్పండి రా అని చెప్పిన. అప్పట్లో ఘాటుగా చెప్పిన, ఒకని పుట్టినోడు ఎవడైనా కానీ నాకు చూపించండి అని చెప్పి. చూపించలేదు, ఓన్లీ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే వచ్చింది కదా. అవును, గవర్నమెంట్ వచ్చింది, రోజు ఫిర్యాదుల దినోత్సవం పెడుతూనే ఉన్నారు కదా, ఎవరి బుధవారం ఏదో ఒకటి. ఇంతవరకు ఒకడైనా కానీ కేతిరెడ్డితో మా భూమి ఇలా లాక్కున్నాడు అని చెప్పేసి ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినారా? కబ్జా చేసినాడని కంప్లైంట్ ఇచ్చినారా? లేదు కదా, ఎక్కడ ఇవ్వలేదు కదా, మీ గవర్నమెంటే కదా. ఒకవేళ ఇచ్చింటే కొంతమందితో అలా లేదని చెప్పేసి ఆ భూమి నాకు సంబంధమే లేదని చెప్పేసి చెప్పినాను, వాళ్ళే తీసేసుకోమని చెప్తున్నాను కదా. ఇంతవరకు ఒకరు ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను చేసే కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమం, దానికి ఏదో విధంగా బురద అంటించాలనే కార్యక్రమంతో లేపెట్టిన అజెండాస్ ఇవన్నీ. సో దానిలకు నేను బహిరంగంగానూ ఛాలెంజ్ చేసినాను. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏముంది, మీరే ఏదైనా నిరూపించండి అని చెప్పినాను. నా చెరువు ఏదైతే డ్రోన్లో సంబంధించి చూపించినారో దాని రికార్డ్స్ మీద కూడా నాకు కలెక్టర్ వాళ్ళు నోటీసులు ఇచ్చినారు. నేను హైకోర్టు కూడా అపీర్ కావడం జరిగింది, దాని మీద స్టేలు తీసుకొని రావడం జరిగింది. సో ఇవన్నీ నేను నాది చూపించిన రోజే, నెక్స్ట్ రోజే నేను పోయి లోకేష్ కూడా చూపించినాను, చంద్రబాబుది. ఇది నైనా కరకట్ట లోపల కట్టుకున్నావు, నాది ఎక్కడో వెనకల ఒడ్డున తీసుకున్న ప్రాపర్టీ. సో అది రికార్డ్స్ అన్నీ చూసుకొని ఎప్పుడో 1934 కంటే ముందు ఉన్న రికార్డ్స్ అన్నీ చూసుకొని నేను కొనడం జరిగింది. దాని గురించి కూడా దాన్ని ఏదో చేయాలా ఇది ఏదో చేసినా నేను హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ చేనేత ఎక్కువ, ముస్లిం మైనారిటీస్ ఎక్కువ, తర్వాత ఇతర కుర్బా వాళ్ళు కూడా ఎక్కువ అనుకుంటా. సో వీళ్ళందరూ మిమ్మల్ని ఆదరించలేదా, లేదా ఆదరించినా సరే కేవలం ఈవీఎం వల్లే ఓడిపోయారా? ఏది కరెక్ట్ కావాలి నాకు అంటే I believe in that. Either voters are not trusted you or something is happening. I believe that election process సరిగ్గా లేదు, అది తప్పు అని పూర్తిగా నమ్ముతున్నా. 1 issues. సరే, నేనేమి వాళ్ళకు 1994లో ఫస్ట్ టైం మా నాన్న ఇండిపెండెంట్గా చేసినాడు. అవును, హీ లాస్ట్ బై 500-600 votes. తర్వాత 99లో మా నాన్న ఎమ్మెల్యే అయినాడు. సో 94 నుంచి చూస్తే ఇప్పటి వరకు మా కుటుంబమే ఉంది ఇటువైపు, ఉంది. సో అటువైపు చాలా మంది మారినారు, ఇప్పటికి ఒక 7-8 మంది లీడర్స్ మారినారు.
నాకు కంటెస్టింగ్గా కావచ్చు, మా నాన్న కంటెస్టింగ్ కావచ్చు, 7-8 మెంబర్స్ మారడం జరిగింది. ఒక ఎలక్షన్ తప్ప 2004 ఎలక్షన్ తప్ప అన్ని ఎలక్షన్స్ మేమే కంటెస్ట్ చేస్తా రావడం జరిగింది. ఏ రోజు కూడా ఒక ఫ్యాక్షన్ ఎంటర్టైన్ చేసినామని కానీ, లేకుంటే మీరు చెప్తున్న భూ కబ్జాలు చేస్తున్నట్టు కానీ, కరప్షన్స్ చేస్తున్నట్టు కానీ, ఎవరైనా హెరాస్ చేస్తున్నట్టు కానీ ఇంతవరకు ఎప్పుడే కానీ ఈ 30 ఏళ్ళ రాజకీయాల్లో, అంటే నేను 4 టైమ్స్ చేసినాను, మా నాన్న 3 టైమ్స్ చేసినాడు ఎలక్షన్స్. సో ఎప్పుడే కానీ ఎప్పుడు కూడా ఒక అలిగేషన్ లేదు, మేము ఒకరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు, ఎవరిని చేసిన సందర్భాలు లేవు. అదేవిధంగా అక్కడ ఉన్న 90% ఫ్యాక్షన్ని కూడా నేను వచ్చిన తర్వాతనే కంట్రోల్ చేయడం జరిగింది. కానీ మీ ఫాదర్దే ఫ్యాక్షన్ మర్డరే కదా. అది మా ఫ్యాక్షన్ అంతా కూడా తాడిపత్రి రాజకీయాలకు సంబంధించి, అవును, నోవేర్ రిలేటెడ్ టు ధర్మవరం. అవును, మీరు నేను వచ్చిన తర్వాత కంటెస్ట్ చేసింది కానీ మీ ఫాదర్ కంటెస్ట్ చేసింది ధర్మవరం అయితే మీ ఎక్కువ ఇంట్రెస్ట్ తాడిపత్రి రాజకీయాల మీద ఉంటుంది. అంటే మా ఎల్లనూరు పుట్లూరు మండలాలు తాడిపత్రి నియోజకవర్గం మా నేటివ్ విలేజెస్. అది మొదటి నుంచి కూడా తాడిపత్రికి ఎక్కువగా అలవాటు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మా ధర్మవరం ఉంది, మాకు ఇక్కడ సీకేపల్లి, కనగానపల్లి, రామగిరి ఎక్కువగా మా ధర్మవరానికి అటాచ్డ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లావాదేవీలు కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ, ఏదైనా సమస్యలు కానీ, వ్యాపార లావాదేవీలు అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. సేమ్ ఎల్లూరు పుట్లూరు వాళ్ళకు లావాదేవీలు ఎక్కువ తాడిపత్రిలో జరుగుతుంటాయి. సో ఆ విధంగా అక్కడ ఫ్యాక్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్టార్షన్స్ కానీ ఏవే కానీ నేను కానీ మా నాన్న కానీ ఉన్నప్పుడు ఇక్కడ లేవు. సో ఇట్స్ ఎ పీపుల్స్ ఒపీనియన్. నేను సింపుల్ థింగ్ చెప్తా. బేసిక్గానే ధర్మవరం కాన్స్టిట్యున్సీ, ధర్మవరం పట్టణం ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పట్టున్న పట్టణం. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు వేరే పార్టీకి ఎక్కడే కానీ ఆ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిన సందర్భం లేదు. టౌన్లో ఎప్పుడే కానీ మెజారిటీ వచ్చిన సందర్భం లేదు. నాకు రాలేదు, దాంట్లో వేరేది. కానీ 94 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబమే పోటీ చేస్తూ వస్తుంది. సో ఎవ్రీడే వీఆర్ ట్రయింగ్ టు కరెక్షన్స్ అండ్ కొత్త ఓట్లను తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో డెఫినెట్గా దాంట్లో ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది తగ్గుతా రావడం. మొన్న ఈ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ని అసలు యు ఆర్ నాట్ సపోజ్ టు కంపేర్ విత్ ఒక దాని మీద అయితే కంపేర్ చేసిన సందర్భమే లేదు. బికాజ్ వి గాట్ 11 సీట్స్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో 20,000 ఓట్లు తగ్గినాయి అతనికి. అవును, కంపేర్ టు లాస్ట్ టైం. అంటే 2004 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడూ 20,000 పెరుగుతున్న పోతున్నది. పులివెందల్లో కూడా 20,000 ఓట్లు తగ్గినాయి. సో యు నాట్ సపోజ్ టు అది కంపేర్ చేసే సందర్భం. నాదంతా 3,000 ఓట్లతో పోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ సో ఓవరాల్గా సినారియో చూస్తే ఈ ఎలక్షన్స్ని ప్రజాభిప్రాయ సేకరణ కంటే కూడా వాట్ ఐ బిలీవ్ ఈస్ ద మ్యానిపులేషన్ ఆఫ్ ది ఈవీఎంస్ అని నేను అంటాను. ఎలక్షన్స్ మరి అదే పరిస్థితి అయితే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి. ఈ టైంలో ఈవీఎం జరిగింది అంటున్నారు. మరి 2029 కూడా అదే పరిస్థితి ఉండదంటారు? వీ హ్యావ్ టు, అంటే ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ స్పీకింగ్ అబౌట్ దిస్, మాట్లాడుతున్నారు అందరూ. ఎంత మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఇప్పుడు నీది నాది కాదు అన్నప్పుడు ఎవడో రోజు ఇంకోటి దీన్ని తన్నేవాడు వస్తూ అంటాడు అనమాట. సిస్టమ్ అనేది ఎప్పుడే కానీ లేదు. ఎప్పుడెప్పుడు పెద్ద డిక్టేటర్స్ ఉన్నప్పుడే చెల్లుబాటు కాంది. ఏదో ఒక రోజు ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. డెఫినెట్గా ఇదంతా కూడా సరి అయిపోతుంది అనేది నేను నమ్ముతున్నాను. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేవలం బీజేపీ చెప్పినట్టు నడుస్తుంది అనేది మీరు నమ్ముతున్నారు? ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. జ్ఞానేష్ కుమార్ ఎలక్ట్ అయిన పద్ధతి, జ్ఞానేష్ కుమార్కి ఇచ్చిన ఇమ్యూనిటీ, ఇవన్నీ చూస్తే మాత్రం డెఫినెట్గా దే ఆర్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ఫర్ ఇండియా. మరి అటువంటిప్పుడు వాళ్ళు దేశానికి పనిచేయటం లేదు, కేంద్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి అటువంటిప్పుడు మీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు అపోజ్ చేయడం లేదు ఏది ఈ ఈవీఎం ఇష్యూ? ఎందుకు హీ మెన్షన్డ్ కదా, హీ మెన్షన్డ్, బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుందని మీరు చెప్తున్నారు. మరి అదే మాట జగన్ నుంచి రావాలి. వి మెన్షన్ దట్ అండ్ ఈ విధంగా జరిగింది అని చెప్పి వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ టు ద ఎలక్షన్ కమిషన్. పార్లమెంట్లో ప్రస్తావించిన మొన్న జరిగిన దీని మీద పార్లమెంట్లో జరిగిన డిస్కషన్లో కూడా మా మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా మెన్షన్ చేసినారు, మాట్లాడినారు, గురుమూర్తి మాట్లాడినారు, అందరూ మాట్లాడినారు. మరి ఇదే పరిస్థితి ఉంది. 2029 పరిస్థితి ఏంటనేది ఒక ఆందోళన. ఇప్పుడు మీరు ఎలా అయితే ఆందోళన వ్యక్తం చేశారో అదే ఆందోళన సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఉంది. I too had the same opinion from some cadre.
అంటే 2029 కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంటి అనేది ఒక వైసీపీ కార్యకర్త, సగటు వైసీపీ కార్యకర్త వాళ్ళు ఎంత పెట్టుకున్నారో ఆ మార్జిన్ మించి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఏం చేయాలి మరి? మీ వాళ్ళు 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 కొన్ని ఇన్ని ఓట్ల కానీ పెట్టుకుంటే దానికి మించి పనిచేసి తెచ్చుకోవాలి, అంతకంటే వేరేది ఏముంటుంది. దట్ అది లాంగ్ వేలో ఎగ్జిస్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇది ఎన్నాళ్ళు ఇలాంటివన్నీ ఎన్నెన్నో చూసేసి పోయిన సందర్భమే తప్ప ఇది. బికాస్ ఎప్పుడే కానీ టెక్నికల్ మిషన్స్ను దీనిని నమ్ముకుంటే అది ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో యు ఆర్ గోయింగ్ టు డిమాండ్ ఆన్ బ్యాలెట్ అగైన్? యా, డెఫినెట్. దానికి ఆల్టర్నేటివ్ నేను మొదటి నుంచి కూడా అదే, అంటే ద వే ఎలక్షన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంతవే. ఓకే, ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా తోపుతిరుతి ప్రకాష్ రెడ్డితో మీకున్న ఏంటి విభేదాల వర్గపూర ఏంటి? ఎందుకు తరచూ ఆరోపణలు ఆయన చేయడం మీ మీద? మీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం కూడా పెడతానన్నాడు ఆయన. తన నియోజకవర్గంలో తనకు లేదు పార్టీ ఆఫీసు, నా నియోజకవర్గంలో అతను ఎప్పుడు ఎందుకు అన్నాడు అసలు అతను? అతను ఏమన్నాడు? అతను అడగలగా, నన్ను అడిగితే ఎట్లయితే అది. మీ నియోజకవర్గంలో అతను జోక్యం చేసుకుంటానని అన్నాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను. అంత సీన్ లేదు. నా నియోజకవర్గంలో ఎవరు జోక్యం చేసుకోలేరు, జోక్యం చేసుకోరు కూడా. మీ ఇద్దరికి ఎందుకు అసలు? రాప్తాడు వేరు, ధర్మవరం వేరు. కానీ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు మీ ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో వస్తాయి. రామగిరి, సీకేపల్లి, 3 మండలాలు అదే, రామగిరి, సీకేపల్లి, కనగనపల్లి. సో అదే ఆ కారణం అయితే ఆయన చెప్తున్న విషయం. ఆయన చెప్పిన కారణం ఏంటంటే, నేను వినేదానిలో ఏంటంటే, అలా ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇది ఒకే పార్టీలో అతను చెప్పిన కారణం అయితే, నా 3 మండలాలు ఆ రెవెన్యూ డివిజన్లోకి వస్తా అంటే, సో నేను అక్కడ ఉంటే ప్రజలకు బాగా యాక్సెస్ ఉంటుంది అనేది అతను చెప్పిన మాట వస్తుంది. నేనేమంటాను అంటే, సో మా ఇద్దరికి ఏముంటుంది, నేను ఒకటి సింపుల్ థింగ్ చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఒకరి కాన్స్టిట్యున్సీలలో ఇన్వాల్వ్ గాను. ఇంతవరకు నా కాన్స్టిట్యున్సీలే కన్ఫైన్ అంట. నేను ఒకరిని నేను ఇంకో దాంట్లో పెట్టను. సో మిగతా వాళ్ళకు చాలా మోజులు ఉంటాయి, అన్ని దాంట్లో ఏలు పెట్టాలా ఇది అని. నాకు అట్లా ఇంకోటి దాంట్లో వేలు పెట్టి వాసన చూసాల్సిన అవసరం లేదు. అంత ఇది స్టూపిడ్ పనులు నేను చేయను అనమాట. సో అతనే అన్నమాట దాంట్లో లేక నేనేమంటానంటే, ఇప్పుడున్న పబ్లిక్ దాంట్లో లేక నీకు వచ్చిన ఫోన్లు ఎత్తుతా అంటే చాలు, ప్రజలకు ఇష్యూస్ అన్నీ కూడా ఏదన్నా క్యాడర్కి సమస్యలు ఉంటాయంటే. సో రాప్తాల్లోనే పార్టీ ఆఫీస్ లేదు, ఇక్కడ వచ్చి ఆఫీస్ పెట్టేది ఏముంటుంది? సో దానికి ఏముంటుంది, ఇట్స్ డెమోక్రటిక్, దాంట్లో ఎవరు ఎక్కడైనా ఉండాలి అనుకుంటారు అది. కానీ వాట్ పర్పస్ ఇవన్నీ పొలిటికల్గా లిటిగేషన్ దాంట్లోకి పెట్టడానికి వస్తా అంటే వి వోంట్ స్పే, మేము ఎందుకు కూరుకుంటాం. అంటే నేను కూడా దాన్ని అంగీకరిస్తాను, ఎవరి నియోజకవర్గానికి వాళ్ళు కన్ఫైన్ అవ్వాలన్న విషయాన్ని నేను కూడా ఐ టు అగ్రీ, ఎవరైనా అగ్రీ చేయాల్సిందే అది. కానీ ఇక్కడ తన నియోజకవర్గాన్ని వదిలి మీ నియోజకవర్గం రావడం అసలు ఒకే పార్టీలో ఉన్న అది వేరే అయితే వేరే విషయం. ఇప్పుడు అతన్ని అడగాల ఎందుకు వస్తాడో ఇది వస్తే నేను దాని గురించి నేను రియాక్ట్ అయ్యేవాడిని. సో ఇది నేను ఒకరు ఇట్లా చేస్తున్నారు నేను అధిష్టానానికి కంప్లైంట్లు అట్లా కంప్లైంట్ ఇచ్చే బ్యాచ్లు కూడా కాదు. నేను ఆయన ఎవరు కంప్లైంట్ దట్స్ నేను మీద కూడా కంప్లైంట్ చేసి వాళ్ళని పెద్దోళ్ళని ఎప్పుడు నేను చేయదలుచుకో. అంటే ఆయన నుంచి ఉన్నటువంటి ఇంకో ఆరోపణ, రాప్తాడులో ఆయనకి ప్రధాన ప్రత్యర్థి పరిటాల సునీత, పరిటాల కుటుంబం. కానీ అదే పరిటాల కుటుంబంతో మీకు కొద్దిగా సాన్నిహిత్యం ఉంది. ఏం సాన్నిహిత్యం ఉంది? నేను ఏం సాన్నిహిత్యం ఉంటుంది నాకు? వాళ్ళకి ఏముంటుంది చెప్పు? నేను వాళ్ళతో మాట్లాడిన సందర్భం కానీ, వాళ్ళతో తిరిగిన సందర్భం కానీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ ఏం సంబంధం నాకు? అంటే ఈ సంబంధం ఇప్పటి నుంచి కాదు, మీ నాన్నగారి టైం నుంచి నడుస్తుంది అనేది వాదన. నాన్నగారు ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా చూడండి, మా నాన్నకు మా చిన్నాన్నకు వీళ్ళకు గతంలో ఉన్న దాంట్లోకి తెలుగుదేశం వాళ్ళతో, జిల్లా తెలుగుదేశం క్యాడర్తో, లీడర్లతో సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. దానికి మీరు నేను ఇదేను కదా. కానీ నాకు సంబంధించినంత వరకు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కానీ ఇంకోటితో కానీ అసలు నాకు సంబంధాలు కానీ మాట్లాడడం కానీ నేను చేయను, పెట్టను. ఒక అంశం. నా నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో తెలుగుదేశానికి అవతల వైపు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో కూడా నాకు తెలియదు. ఓకే, నేను పట్టించుకోని అంశము, నాకు అనవసరమైన విషయం. నాకు సంబంధించినంత వరకు నా క్యాడరు, నా క్యాడర్ని, నా పబ్లిక్ని తప్ప నేను ఇంకో దాని గురించి పెద్దగా ఆలోచించను, పెట్టను. సో ఎందుకంటే నేను వచ్చిన సందర్భానికి ధర్మవరానికి ఉన్న పరిస్థితి వేరు. మా నాన్నదో అక్కడ ఉన్నప్పటికీ కూడా నాకు అక్కడ ఎవరు బంధుమిత్రులు కానీ ఇంకోరు కానీ నేను వచ్చిన టైంకి ఎవరు లేరు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. అందరినీ నేను ఒకటే పద్ధతిలో చూస్తాను. సో
నాకు సునీత వాళ్ళకు లేకుంటే నాకు పరిటాల వాళ్ళకు ఎక్కడ సంబంధం ఉండే పెట్టుకునే అవకాశం కానీ లావాదేవీలు చేసిన సందర్భం కానీ ఎప్పుడూ లేవు. ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళ మీద గతంలో మా జెపి వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి అనే అతని మీద నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అతని మీద కూడా ఒకసారి పరిటాల శ్రీరామ్ వాళ్ళు ఏదో అటాక్ చేయాలని ఒక ప్రయత్నం చేసింటే నేను వాళ్ళ మీద కూడా కేసు కట్టించినాము, వాళ్ళ మీద కూడా కేసు కట్టించినాము, జైలుకి పంపించినారు, అన్నీ చేసినాము. ఇప్పుడు మీకు ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, కుర్రోడు కొత్తగా వచ్చాడు. అటు బీజేపీ నుంచి సత్యకుమార్ ఉన్నాడు. ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి? నాకు ఎవరు కాదనుకుంటా, ఎందుకంటే దీనిలో ఎవడు పోటీ చేస్తాడో తెలియదు మనకు, ఎవరు అనుకోవాలా. ఇప్పుడు సత్య అయితే 2029లో పోటీ చేస్తాడని ధర్మవరంలో అయితే నేను నమ్మటం లేదు, అనుకోవటం లేదు. ఏదో వచ్చినాడు పోయినాడు, ఇంకో చోట ఏడో చూసుకుంటాడు పోతాడు. ఆబ్వియస్లీ శ్రీరామ్. సో ఎవరికి తెలుసు మొన్నటి వరకు శ్రీరామ్కే ఇస్తామంటా అంటారు, ఇవ్వలేదు కదా. సో నేనేమంటానంటే ఇప్పుడు 94లో మా నాన్న మీద నిలబడేది గుత్తాయిన్నాడు, 99లో విజయ్ కుమార్ నిలబడినాడు, 2004లో జయమ్మ నిలబడింది, 2009లో సూరి నిలబడినాడు ఇండిపెండెంట్గా, 2014లో సూరి నిలబడినాడు, 2019లో ఓడిపోయి వెళ్ళిపోయినాడు. 2 times పార్టీ మీద నిలబడేది సూరి ఒక్కడే. ఎప్పుడు తెలుగుదేశం పుట్టి నాగిరెడ్డి రాజకీయాల్లోంచి పక్కకు పోయిన తర్వాత 2 times నిలబడేది, అంటే సూర్య ఎవరు నిలబడలేదు. సో మళ్ళీ ఇప్పుడు మనం 2024కు సత్య. సో రేపు ఎవడొస్తారో తెలియదు. సో నేను ఎప్పుడు కూడా మీరు నా ప్రెస్ మీట్లు కానీ నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరినే కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించినంత వరకు నాకు ధర్మవరం నియోజకవర్గంలో ఎవరే కానీ శత్రువులు లేనే లేరు. ఓకే, ఎవరే కానీ శత్రువులు లేనే లేరు నాకు సంబంధించిన పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ. సో నేను అట్లాంటప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే గుర్తొచ్చింది, అనంతపూర్ మీడియా నుంచి ఒక కంప్లైంట్ ఉంది మీ మీద. ఏమి? ఇప్పుడు మీడియాకి దూరంగా ఉంటాడు, మీడియాని దగ్గర రానివ్వరు అని చెప్పి. అంటే యాక్చువల్లీ యూ మేబీ అంటే మీకున్న క్యాలిక్యులేషన్ మీకు ఉండొచ్చు, మీ అధినేత వైఎస్ జగన్ కూడా పెద్దగా మీడియాతో అందుబాటులో ఉండరు, ఈ మధ్యన కొద్దిగా మార్పు వస్తుంది. ఎవరండి తప్పు? నేను అనంతపూర్ మీడియాతో అందుబాటులో లేనంత మాత్రం మీడియాకే దూరంగా ఉన్నానంటే ఎట్లా? మీడియాతో ఎప్పుడు ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకు మా ధర్మవరం మీడియా కాదంటారేమో నాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఎవరి అనంతపూర్ జిల్లా మీడియా నుంచి ఉన్న కంప్లైంట్ అనంతపూర్ జిల్లాకు సంబంధించి లేకుంటే రాష్ట్ర మీడియాకు సంబంధించిన అన్ని ఛానల్ నెట్వర్క్ అనంతపూర్లో ఎన్ని ఉన్నాయో ధర్మవరంలోనూ అన్నీ ఉన్నాయి. సో నేను నేను కాల్ ఫార్ చేసినది ఎప్పుడు నేను అనంతపూర్ మీడియాని ఎప్పుడు కాల్ ఫార్ చేయలేదు. మా ధర్మవరం మీడియా ఛానల్నే కాల్ ఫార్ చేస్తూ ఉంటారు. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాను కదా. సో నేను మామూలుగానే కపుల్ ఆఫ్ 1 monthకి 2 monthsకి అట్లా ప్రెస్ మీట్స్ పెడుతూనే ఉంటాను. మా ధర్మవరం మీడియా ఛానల్ పెడుతున్నాను. యాజ్ యూ సెడ్, నేను అనంతపూర్ మీడియా వాళ్ళను పిలిచలేదు ఇంతవరకు. సో అంత ఇష్యూగా నేను అనుకోలేదు. అదే మా చిన్నాన్న వీళ్ళు అనుకోండి అనంతపూర్లో ఎక్కువగా ఉంటా అంటారు. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ చిట్ చాట్ కానీ అక్కడ ప్రెస్ మీట్లు కానీ అనంతపూర్లో పెడుతూ ఉంటాను. సో నేను యాజ్ ఏ సెట్ నేను కన్ఫైన్ టు అదేదో బావులో కప్పులాగా నేను మా ధర్మవరం తప్ప నాకు వాళ్ళు తప్ప నేను వేరే దాని గురించి ఆలోచించలేదు, పెట్టలేదు, చేయలేదు. ఆలోచించాలి కదా మరి, ఏది అది చించాలని నాకు ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ విత్ మై పీపుల్. మా జనంతో నాకు వెరీ మచ్ కంఫర్టబుల్. సో నేను అక్కడే ఉంటాను. సో ఇక దీని జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి వివాదంలో మీరు అనవసరంగా తలదూర్చారా, లేకపోతే మీ పేరు అనవసరంగా అక్కడ ప్రస్తావనకు వచ్చిందా? నేను జరిగింది ఈ మధ్యన కొట్టుకుంటున్నది వాళ్ళిద్దరు, మధ్యలో మీ పేరు ఎక్కువ ఫోకస్ అవుతుంది. మీరు దానికి నేను రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడినా. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదా అని అన్నారు మీరు. పౌరుషం లేదు, ఎందుకంటే ఒక ఆఫ్టర్ తెలంగాణ సీఎం మాట్లాడిన తర్వాత సీఎం లిఫ్ట్ ఇరిగేషన్ తర్వాత మాట్లాడినారే ఇంకెంత బతుకుతాం రా మనం బతికినా. ఉన్న మన ఎయిమ్స్ పోయింది, హైకోర్టు పోతుంది, లా యూనివర్సిటీ పోతుంది, కడపలో ఉన్న స్టీల్ ప్లాంటు పోతుంది. ఇంకేందిరా ఇప్పుడు కూడా మాట్లాడితే ఊరికి ఉప్పు కారాలు తిని పౌరుషాల గురించి మాట్లాడడం కాదు, మనకు జరుగుతున్న అన్యాయం గురించి అన్నా మాట్లాడాలి కదా అనేది నా వాదంతో నేను మాట్లాడినా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కదా. యాక్చువల్గా ఈ సమస్యల గురించి నేను మాట్లాడితే ప్రభాకర్ రెడ్డి వచ్చి ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. అది చేస్తావు సందర్భంలో ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అంటే తన మీడియా అటెన్షన్ కోసము దానిల కోసము చంద్రబాబు గుడ్ లుక్స్లో పడాలా అనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమం ఉంది. నేను ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడలేదు, రాయలసీమ వాళ్ళకు లేదు. తర్వాత ప్రభాకర్ రెడ్డి మాట్లాడినాడు,
అంటే నేను చెప్పిన అది కొడతారు అంటే కొట్టడానికి రానిది దానికి ఏముంది కానీ నువ్వే తెచ్చుకో, నువ్వే ఏం శనికి తీసుకొని వచ్చి పెట్టు, నేనే వచ్చి దండేస్తా అని చెప్పిన. ఇక్కడ నువ్వు ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతాను. ఈ ప్రాంతంలో ఉండేది నువ్వేం తెచ్చావంటే నేను తెచ్చా. లాస్ట్ టెన్యూర్లో రిజర్వాయర్ తీసుకొని వచ్చా, జిల్లేడుబండి అనే రిజర్వాయర్ తీసుకొని వచ్చి దగ్గర 700 కోట్ల రూపాయలతో వర్క్ కూడా 50% వర్క్ చేయించా. తర్వాత ఈ కూటమి వాళ్ళు వచ్చి దానికి మేము ఇంత చేస్తామని అక్కడ ఒక పొడరోలపల్లి గ్రామం ఉంది, వాళ్ళకు మేము ఇట్లిప్పిస్తామని చెప్పిన. నేను కూడా చెప్పిన, మీకు వాళ్ళు ఇస్తే మీరు కోరుకున్న విధంగా ఇంటింటికి 10 లక్షలు ఇచ్చి చేపిస్తే నేను మీ ఊరికి ఎలక్షన్లకు కూడా ప్రచారానికి రానని చెప్పాను. ఇప్పటికి నేను కట్టుబడి ఉన్నా. సో మభ్యపెట్టి నిలబెట్టించినారు. 300 crores 400 crores పని జరిగిన తర్వాత. సో నేను అడిగాను, నేను ఇది తెచ్చా. ఇప్పటికీ తాడిపత్రిలో సంబంధించిన వాళ్ళకు సరిగ్గా డ్రింకింగ్ వాటర్ రాదు. నేను 2008లోనే తీసుకొని వచ్చాను డ్రింకింగ్ వాటర్కి. సో నా చిత్తశుద్ధి మీద మాట్లాడేంత నా కమిట్మెంట్ మీద నా ధర్మవరానికి కావచ్చు దీని గురించి వాళ్ళకి లేనే లేదు. సో అదే విషయం మళ్ళీ నేను రిప్లై చెప్పడం జరిగింది. కానీ మీకు అంటే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు, దివాకర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి, సో దివాకర్ రెడ్డి కుటుంబానికి మీ కుటుంబానికి వైరుధ్యం చాలా కాలం నుంచి ఉంది కదా? అవును, 30-40 years నాన్నగారి టైం నుంచి ఉన్న. అవును, 30-40 years నుంచి ఉంది. మేబీ ఆయన హత్య వెనుక ఉన్నారని నేను కూడా ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగినప్పుడు కూడా తాడిపత్రి పొజిషన్ ఎలా ఉంది నేను కూడా కళ్ళారా చూశాను. సో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? అదే అనేం లేదు, ఆయన ఊరికే వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. నేను అతని అంత సంస్కారహీనుని కాబట్టి నేను మాట్లాడలేదు ఆ విధంగా. ఇప్పుడు నేను మాట్లాడినాను అనుకో, అదే బూత్లే నేను మాట్లాడినాను అనుకో, మాట్లాడితే వాళ్ళ అమ్మ నన్ను నిండల్లా, లేకుంటే వాళ్ళ భార్య నన్ను నిండాలా, లేకుంటే వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, నువ్వు మాట్లాడే మాటలు, రోజు మాట్లాడే మాటలు ఒకసారి ఇంట్లో కుటుంబ సమేతంగా నువ్వు మాట్లాడేదే కదా నీ ప్రవచనాలన్నీ ఓ అర్ధగంట వినండి, వాళ్ళే నిన్ను చెప్తూ కొడతారు, వేరే వాళ్ళు కూడా కాదు. ఇంతకుముందు ఇదే సాక్షి ఆఫీస్ ముందర ఇట్లే కూర్చొని విజయమ్మ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడు, మళ్ళీ విజయమ్మ వాళ్ళు నాకేమి కాదు ఇదేదని చెప్పి మాట్లాడి దిగజారడం మొదలు పెడితే ఎక్కడికైనా దిగజారుతాడు అతను. ఊరికి పైకి చెప్పుకుంటా ఎగలాడుతా అంటారు, ఏదో చంద్రబాబును లోకేష్ ఏదో 2 బిస్కెట్లు వేస్తారు చాలే అనే పద్ధతిలో ఉంటారు. ఈయనకన్నా దివాకర్ రెడ్డి బెటర్ అంటారా? నేను అలా ఏం చెప్పను. ఈ ప్రాంతానికి సంబంధించిన అన్యాయం నేను లేవనెత్తినప్పుడు వాళ్ళ అన్న ఉండినా కానీ ఖచ్చితంగా నేను చేసినది కరెక్ట్, ఈ ప్రాంతం అన్యాయం అవుతుందని మాట్లాడేవాడు. ఇతనిలాగా రాజకీయాల కోసం ఎంతటికంటే అంత నీచానికి అయితే మాట్లాడేవాడు కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసిన మీరు కూడా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు జనయజ్ఞము మొదలుపెట్టినప్పుడు సరార్థన్ కాటన్తో పోల్చినారు దివాకర్ రెడ్డి. మీరు కూడా నాకు బాగా సరార్థన్ కాటన్, నువ్వు ఆ కాటన్ మేము చూసామో చూడలేదో నిన్ను చూసామని చెప్పినాడు. అంటే మా ప్రాంతం అలాంటిది. అంటే ఫ్రూట్ బౌల్స్ ఆఫ్ ఏపీ అంటే మన 2 జిల్లాలు వస్తాయి, అనంతపూర్ కడప జిల్లాలో వస్తాయి. అలాంటి ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా మాట్లాడాలి, దానికి ఏమి లేదు. దట్టు ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ నువ్వు జగన్ పనిని నువ్వు ఆపినాను, అక్కడ జరగలే ఇది ఇష్యూ. రేవంత్ రెడ్డి నేను 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడి ఢిల్లీ వాళ్ళ చేత చెప్పి ఇది చేసినాము అనేది ఆయన యొక్క ఆర్గ్యుమెంట్. నేనేమంటానంటే నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి ఒక అమరావతి ప్రాంతం మీద ఇన్నిసార్లు తిరుగుతున్నప్పుడు మా ప్రాంతంలో ఉన్న ఈ ఎన్జీటీ క్లియరెన్స్ కానీ ఈ సమస్యలు కానీ ఏమైనా ఉంటే అన్ని క్లియర్ చేయొచ్చు కదా అన్న. ఎన్జీటీ క్లియరెన్స్ మీ ప్రభుత్వంలోనే నేను నిలబడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పని మొదలుపెట్టించినాడు. ఎందుకంటే చాలా దానిలో ఇంటర్వ్యూలలో కూడా మీరు చూస్తుంటారు, పోలవరం మొదలుపెట్టినప్పుడు ఏం పర్మిషన్స్ లేవు, కానీ రైట్ కెనాల్ మొదలుపెట్టించినాడా లేదు, ఇప్పుడు దాంట్లో లెఫ్ట్ కెనాల్ అన్ని మొదలుపెట్టించినాడు కదా. ఏదో కొంతమందితో చంద్రబాబు నాయుడు కోర్టుకే ఇచ్చి దాన్ని నిలబెట్టించినాడు. తర్వాత నాకు పట్టిసీమ కావాల్సి వచ్చాకల్లా అది ఆయన క్లియర్ చేసేసుకున్నాను. అంటే నేను ఏమంటానంటే సో ఈ పర్మిషన్స్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ ఆ ఇనిషియేట్ చేసే ఆలోచన జరగాలి. ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో 790 అడుగుల దగ్గర నీటిని తోడేస్తూ పోతూ ఉంటే పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇట్లాంటి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఇంకా పై వరకు వస్తేనే కానీ నీళ్లు తీసుకుంటే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది చేసిన వాళ్ళ మీద. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు 44 క్యూసెక్స్ ఉండేది 80,000 క్యూసెక్స్ చేయడం జరిగింది. రోజుకు 3 టీఎంసీలు నీళ్లను లిఫ్ట్ చేసే కెపాసిటీతో చేపించే కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు నాలాంటి ప్రాంతంలో అదేవిధంగా మదనపల్లి చిత్తూరు ప్రాంతంలో కొన్ని రిజర్వాయర్స్ కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం చేయించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కావాలి. ఇప్పుడు నా చిత్రావతి రిజర్వాయర్ ఉండే నా దాంట్లో దట్స్ 5 టీఎంసీ 6 టీఎంసీ ఉండే, దాన్ని 10 టీఎంసీ కెపాసిటీ చేయడం జరిగింది. దాన్ని రీహాబిలేషన్స్ అన్నీ చేసి అలా కొన్ని ఇనిషియేట్ చేసుకున్నారు ఆ ప్రాంతం గురించి. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి
ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్తూ ఉంటే మనం క్వైట్గా ఉండడం తప్పు కదా అనేది నా యొక్క భావన. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేసినాడు. ఆయన ఏదో ఎవరో అటెన్షన్ కోసం నోటుకొచ్చి వాయినాడు. నేనంత నీచంగా మాట్లాడలేను, సంస్కారహీనంగా ఉండలేను. ఊరికే చదువు వచ్చింది, వయసు వస్తే మాత్రం ఏం సరిపోతుంది చెప్పు. సో దీనికి కంటిన్యూషన్గా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రాయలసీమ ప్రజలకు ఒక ప్రాణప్రదమైన ప్రాజెక్ట్గా భావిస్తున్నారో అటువంటి ప్రాజెక్టుపై ఈ గవర్నమెంట్ ఒక మరణ శాసనం లిఖించింది. సో కంబ్యాక్ టు ప్రజల్లోకి వచ్చేటప్పటికి దీనిపై ప్రజల్లో దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి కానీ ప్రభుత్వ యొక్క వైఖరికి ఎలా ఉంది అని ప్రజల్ని ఒక చైతన్యవంతులు చేయడానికి కానీ పార్టీ ఏమైనా కరెక్ట్ స్టాండ్ తీసుకుందా, ఏమైనా కార్యక్రమం చేపడుతుందా లేదా? డెఫినెట్గా మొన్ననే 19th మేము రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలందరూ కలుద్దామని అనుకున్నాము. మళ్ళీ ఏదో చిన్న దీని వల్ల పోస్ట్ పోన్ అయింది. డెఫినెట్గా కూడా కలుస్తున్నాము. ఈ ప్రాంతం ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేపించాలి అనే ఉద్దేశం. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయినది ఇక్కడ తెలంగాణ నినాదంలో నీళ్లు, నియామకాలు, నిధులు ఇవన్నిటి మీద చూస్తే ఈరోజు మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కూడా అదే విధంగానే ఉంది. నీళ్ళ కోసం, నియామకం కోసం, నిధుల కోసం నిధులన్నీ తీసుకొని పోయి అమరావతి అనే ప్రాంతంలో పెడుతున్నారు. అది సెల్ఫ్ సస్టైన్ అన్నారు కానీ ఆ సస్టైన్ ఎలా అవుతుందో తెలియదు కానీ మొత్తం నిధులన్నీ మా ప్రాంతంలోకి వచ్చినది. సరే నువ్వు కొత్తగా ఎయిమ్స్ తీసుకొని పోయి అక్కడ పెట్టుకో, తప్పేం లేదు. మా ప్రాంతంలో ఉండి తీసివేయకూడదు అనేది మా ఆలోచన. మా ప్రాంతంలో ఉండేది మా ప్రాంతానికి పెట్టు, మిగతా ఏదైనా ఉంటే కొత్తగా తీసుకొని రా అని. 80% ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లోనే ఉంది. మీరు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, బాపట్లలో కావచ్చు, అంటే గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం, నెల్లూరుతో మొదలు పెడితే మొత్తం 80% ఈ ప్రాంతంలోనే ఉన్నాయి మెడికల్ కాలేజెస్ అన్నీ. సో వీటన్నిటిని నువ్వు పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ చేసేవి. నువ్వు అన్నీ తీసుకొని అమరావతిలో తీసుకోబెడతాడు. మళ్ళీ ఆ అసమానతలు వస్తాయి కదా. ఆ అసమానతలు అన్నీ పోవాలి అంటే డెఫినెట్గా మా ప్రాంతాన్ని ఖచ్చితంగా ఆ నిధులు కానీ ఇవన్నీ రావాలా. బ్యాక్వర్డ్ డెవలప్మెంట్కి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రావాలి అనేది. ఇప్పుడు ఎందుకు 1,00,000 కోట్లు, లక్షల కోట్లు పెట్టి ఒక ప్రాంతాన్ని చేస్తున్నారు. ఆ రేట్లు అవన్నీ చూస్తే దాన్ని మించిన పెద్ద స్కామ్ ఉండదు. సో వాటన్నింటినీ కాదు మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. డెఫినెట్గా మన మీటింగ్ పెట్టాల్సిందే 19th, దట్ గాట్ పోస్ట్ పోన్, తొందరలోనే పెడతాం. పార్టీ సమిష్టిగా ఉందా? అనంతపూర్లో వర్గ పోరు ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అది అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గ పోరు ఉంటే అది పార్టీ ముందుకెళ్ళడానికి నేను ఒకటి సింపుల్ థింగ్ చెప్తాను. మాది రీజనల్ పార్టీ. దీంట్లో వర్గం పోర్లు అంటూ ఈ గిట్టు పోర్లు ఉంటే తోకలు కట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎవరైనా కావచ్చు, అది చంద్రబాబు కావచ్చు, ఇది కావచ్చు. కానీ నాకు తెలిసి ఒక జనసేన మాత్రమే ఆ పార్టీని గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళని కట్ చేస్తున్నారు. ఒక జనసేన ఒకటే తెలుగుదేశాన్ని గురించి ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళని బ్యాకట్ చేస్తున్నాడు, అన్యాయం జరుగుతుందని. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పార్టీని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన మాత్రం వాళ్ళకి ఏదో తెలుగుదేశాన్ని మేలు చేయాలని చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఆ వర్గపోర్లు ఇలాంటివన్నీ చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి దాన్ని క్లోజ్ చేస్తుందండి. సో అయితే ఇప్పుడు రానున్న వైఎస్ జగన్ నిన్ననే పాదయాత్ర అనౌన్స్ చేశారు. దాదాపు 1.5 పాటు పాదయాత్ర కొనసాగుతుంది, ప్రజల్లోనే ఉంటున్నారు. సో వైఎస్ జగన్ గతంలో పాదయాత్ర చేశారు 2019, ఈసారి పాదయాత్ర అనౌన్స్ చేశారు. ఏమైనా డిఫరెన్షియేషన్ ఉండబోతుందా దీనికి రెండింటికి? అంటే దానికి 10 పెద్దగా ఒక మ్యాసివ్గా ఉంటుంది. అంటే ఎలాగ ఉండబోతుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అంటే అలా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే నాకు తెలిసి గతంలో ఎంతోమంది మనకు పాదయాత్ర చేసినారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినారు, షర్మిల చేసింది, అదేవిధంగా లోకేష్ చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. హయ్యెస్ట్ జనంతో మమేకమైనది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మనము నో డౌట్. సో దాని తర్వాత ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత కలవకూడదు. మొన్న లోకేష్ చేసినాడు కానీ దాని తర్వాత చేసినది లోకేష్ చేసినాడు కానీ సో అదంతా పెద్దగా ఇది కాలేదు. ఇదేం పెద్ద సక్సెస్ అయిన కార్యక్రమం కాదు. అంత జనంతో కలిసిన మాట రాలేదు. ఎప్పుడు కూడా జనం ఇష్యూస్ మాట్లాడకుండా కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి ఒక వేదికగా ప్రతి చోట ఒక రెచ్చగట్టే కార్యక్రమంగా చేసుకుంటూ పోయినాడు తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడ పాదయాత్ర చేసినట్టు ఎక్కడ కనపడలేదు. సో దిస్ విల్ బీ చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు, ఏ విధంగా రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, వీటన్నిటి గురించి కూడా చేసుకుంటూ వెళ్తాడు. ఇట్ విల్ బి వెరీ మ్యాసివ్ అండ్ అసలు ఎప్పుడు కూడా చరిత్రలో చూడనంత పెద్దగా ఉండబోతుంది.
ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమనుకున్నా కానీ పొలిటికల్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ, అంత మ్యాసివ్గా క్రౌడ్ పుల్లింగ్ చేసే ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎక్కడికి పోయినా కానీ ఇమ్మీడియట్ ఆయన వస్తున్నారంటే ఒక గంటలో 10,000 మంది ఎక్కడున్నా కానీ వచ్చేసే సందర్భం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. సో మిగతా వాళ్ళు ఉన్నారు కానీ అంత సినిమా బేస్డ్గా ఉన్న వాళ్ళకే ఉంది తప్ప ప్యూర్ పొలిటీషియన్స్లో అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సో సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు కావచ్చు, జనాల్ని హింసించే పద్ధతి కావచ్చు, క్యాడర్ అంతా కూడా ఏకమత్తంగా వేస్తుంది. ఎందుకంటే గతంలో మా పార్టీ ఇంత సంస్థాగతంగా ఎప్పుడూ రెడీ కాలేదు. ఇప్పుడు సంస్థాగతంగా దగ్గర దగ్గర ఒక్కొక్క నియోజకవర్గానికి 12,000 మంది చొప్పున దగ్గర దగ్గర 18 లక్షల మందితో పార్టీ రెడీ కాబోతుంది. ఇప్పుడు పార్టీ సంస్థాగతంగా ఆ విధంగా రెడీ అయిపోతుంది, అనుబంధంగా అన్ని విధాలుగా కూడా. గతంలో ఎప్పుడు లేదు. సో ఇవన్నీ కూడా ఒక 18-20 లక్షల మెంబర్తో హార్డ్ కోర్ ఒక క్యాడర్ని బేస్డ్గా తయారు చేసుకొని పార్టీ దానికి అనుబంధంగా ప్రజలందరినీ మమేకం చేసుకొని ముందుకు పోతుంటారు. కాబట్టి దట్ విల్ బి వెరీ బిగ్ అనుకుంటున్నాను. అంటే పాదయాత్రకి ఇంకా 1.5 year ఉందన్నారు ఆయన. ఈ లోపల ఆయన బస్ యాత్ర ఉంటుంది అంటున్నారు. దాంట్లో మల్టిపుల్గా ఏమి ఉండదు, ఒకటేసారి జనంలోకి వెళ్ళినప్పుడు అది వెళ్తారు. హీ విల్ బి కంప్లీటింగ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు జనం మధ్యనే ఉంటాడు, అది ఒక సీనియర్. ఇంకా ఎక్కడైతే పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయో, అది రైతులు గిట్టుబాటు ధరల అంశం కావచ్చు, కర్షకులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పటికప్పుడు క్యాడర్కి వచ్చిన ఇష్యూస్ మీద కావచ్చు ఎప్పటికప్పుడు ఆయన అందుబాటులో ఉండి ఆ ప్రాంతానికి విజిట్ చేసి అక్కడ ప్రశ్నించే కార్యక్రమం చేస్తాం. మీ నాన్నగారి హత్య తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ మిమ్మల్ని బాగా దగ్గర తీసుకున్నారు. నాకు కూడా గుర్తుంది అది, నేను అప్పుడు అనంతపూర్లోనే ఉన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సో వైఎస్ఆర్ గారి తర్వాత వైఎస్ జగన్ వెంట ఆ కుటుంబం వెంట మీరు నడుస్తున్నారు. సో ఎందుకు అంత అటాచ్మెంట్ మీకు? అట్లా వాళ్ళు మాకు నైబర్గా ఉండే మా గ్రామానికి తిమ్మంపల్లికి పక్కనే పులివెందుల పక్కనే ఉండే. వాళ్ళ తాత రాజారెడ్డి టైం నుంచి కూడా మా నాన్నకు మా చిన్నాన్నకు బాగా అటాచ్డ్. ఇన్ఫ్యాక్ట్ 94 ఎలక్షన్స్లో మాకు కాంగ్రెస్లో ఉన్న విభేదాల కారణంగా మాకు టికెట్ రాలేదు. మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాం 94లో. అయినా ఆ సందర్భంలో కూడా రాజారెడ్డి వచ్చి మాకు ధర్మవరంలో ప్రచారం చేసినాడు, అందరినీ కలిపి అన్నీ చేసినాడు. సో ఆ కుటుంబానికి పార్టీలకు అతీతంగా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి సపోర్టివ్గానే ఉంది. సరే దాని తర్వాత కార్యక్రమాల్లో చాలామంది కలిసి ఉండొచ్చు, ఆయన ఓ స్థానానికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ కష్టకాలంలో వాళ్ళకి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి ఎవరైనా ఉన్నారు అంటే అది తిమ్మంపల్లి సూర్యుడు వాళ్ళు ఉన్నారు అనే పద్ధతికి మేము ఉంటూ ఉంటుంది. సో దట్స్ కంటిన్యూయింగ్ దాని పద్ధతిలో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మా నాన్న చనిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉండే అవును అప్పుడు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంటికి వచ్చిన సందర్భము, వీళ్ళందరినీ కూడా ఇది చేసిన సందర్భం. ఆ రోజు మా మామ మైసూరాడి మామ కూడా టీడీపీలోనే ఉండే. సో చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఆలోచించినది ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబంతో నాకున్న సాన్నిహిత్యంతో నేను ఎప్పుడైనా కానీ నేను ఫలానా అని చెప్పతే చాలు నన్ను గుర్తించే నాయకుడు అధినాయకత్వంలో ఉంటాయి. ఇప్పుడు నేను చంద్రబాబు దగ్గరికి పోవాలంటే జిల్లాలో ఉన్న వాళ్ళను వీళ్ళను తీసుకొని పోయి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోయి కలవాల. అదే అదే రాజశేఖర రెడ్డి అనుకో, ఇట్లా సూర్యుడు కొడుకు వచ్చినాడు అంటే వెంకటరామ వచ్చినాడు అంటే రమ్మని చెప్పేస్తాడు. సో కేవలం ఆ పరిచయం ఉంది కాబట్టి నేను కాంగ్రెస్లోకి కూడా రావడం జరిగింది. అంటే నా మొదట రావడమే కాంగ్రెస్లోకి అండి, తెలుగుదేశంలో నాన్న చనిపోయిన తర్వాత. ఆ విధంగా ఉన్నాం, అప్పటి నుంచి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ పోతున్నాం. మిమ్మల్ని చాలా క్లోజ్గా పిలిచేవారు కదా వైఎస్ఆర్ గారు అన్నప్పుడు చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. నన్ను పొలిటికల్గా కూడా ముందుకు తీసుకొని రావడానికి ఎంకరేజ్ చేయడం. అప్పుడు దివాకర్ రెడ్డి నన్ను పొలిటికల్గా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలని నా నియోజకవర్గంలో అన్నీ చేసేవాడు. అయినప్పటికీ కూడా హీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్గా నిలబడేది 2008 ఆ టైంలో. ఇప్పుడు నాకు బాగాలేకుంటే నేను ఇది ఉంటే దివాకర్ రెడ్డి మా నియోజకవర్గంలో ఏదో చేసిపోతే చెప్తే నేను వస్తున్నప్ప వెంకటరామ్ అని చెప్పేసి 2008లో వచ్చేసి నా కాన్స్టిట్యున్సీకి వచ్చి జీవో లేదు ఏమీ లేదు, శిలాఫలకం పెట్టించేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చేసి అట్లే ఇచ్చేసి వెళ్ళిపోయా.
అప్పటికి ఏంది రాలే, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కాలే. నేను అదే పనిగా అలా చేయించా. మామూలుగా అయితే వీళ్ళు సీఎంఓ ఆఫీసు వీళ్ళందరూ వద్దన్నారు. సార్ జీవో లేదు ఎట్లా పెడతామంటే, నేను అది చేస్తేనే నాకు పథకం వస్తుంది అని చెప్పేసి అట్లా చేయించినాను. అప్పుడు జైపాల్ రెడ్డి గారి పైన ఉండే. సో లాస్ట్ శాంక్షన్ నాది స్టేట్లో, కానీ చాలా ఫస్ట్గా కంప్లీట్ చేయించేసా, స్పీడ్గా మోటార్ చేసి. వైఎస్ఆర్ యూస్ టు బి లైక్ దట్. నేను ఒకసారి పాలిటెక్నిక్ కాలేజ్కి పొద్దున్న 8 గంటలకు పోతే ఏదో గ్రీవెన్స్ సీఎంఆర్ఎఫ్ ఏదో చిన్న చిన్న గ్రీవెన్స్ ఇవ్వడానికి పోతే నా పక్కన ఎవరో ఉండి పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తుండే. నేను అది చూసి పాలిటెక్నిక్ కాలేజ్ అని ఇమ్మీడియట్గా లెటర్ ప్యాడ్ తీసుకొని తన రాసి ఇచ్చేసా. 8 o'clock ఉండే కదా పొద్దున్నే అయిపోయి. బై దట్ టైం 11 o'clock నేను మళ్ళీ సెక్రటేరియట్కి పోయాకల్లా ప్రభాకర్ రెడ్డి నాకు జీవో తెచ్చి ఇచ్చినాడు. సీఎంఓలో ఉండే కదా ప్రభాకర్ రెడ్డి, ఆయన జీవో ఇచ్చినాడు. సో నా పనులు అలా జరిగిపోతుండే. నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఐ వాజ్ సో యంగ్, 26 years కదా అప్పుడు. నాకు పిలిచి మొత్తం అంతా నియోజకవర్గాలు మండలంగా మీటింగ్ పెట్టి ఇచ్చేసి సీఎంఓ అధికారులు అందరినీ కూర్చోబెట్టి వెంకటరామ్ ఏది కావాలో అది చేయండి డెవలప్మెంట్ అన్నీ అని చెప్పేసి ఆ విధంగా ఎంకరేజ్ చేసినాడు. హీ మోటివేటెడ్ మీ. దానికి తగ్గట్టుగా జిల్లాకు సంబంధించిన రఘువీరారెడ్డి మంత్రి కూడా అదే విధంగా ఉండే, అనంత వెంకటరామరెడ్డి అన్న అదే విధంగా కోఆపరేట్ చేస్తూ ఉండే. సో ఆ విధంగా మనం చేసుకుంటాం. అంత క్లోజ్గా అంత సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ ఒకసారిగా హెలికాప్టర్ మిస్ అయింది అన్నాడు. కానీ ఐ వాజ్ దేర్. ఆ టైంలో నేను సెక్రటేరియట్లోనే ఉంటే. ఎలా ఫీల్ అయ్యాను? ఇట్స్ వెరీ బ్యాడ్ కదా, మనకే కాదు నేషన్కే చాలా బ్యాడ్ సీన్. ఎందుకంటే ఒక పొలిటికల్ స్థాయిలో ఒక లీడర్, సామాన్యులకి అంత దగ్గరగా అయిన లీడరు, సామాన్యుల గురించి అంతగా ఆలోచించే లీడర్ అంతా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. ఊరికని హైటెక్ ఊరికని పైపైన మాటలే తప్ప హార్ట్ఫుల్గా లేదు. అతనికి చాలామంది అంటుంటారు చనిపోయి దేవుడు అయిపోయినాడు అని చెప్పేసి. బతికుంటే ఇంకా చాలా బాగుండేదేమో అని, ఈ రాష్ట్రం ఇలా విడిపోయి ఉండేది కాదనేది, ఇంత ఇష్యూస్గా ఉండే సమస్యలుగా ఉండేది అని కాదు. కానీ ఒక అంత పాజిటివ్గా, అంటే ఒక ఫార్మర్ని, రైతుని ఏ విధంగా రాజుని ఊరికి మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం, రైతే రాజుని చేస్తాము ఇది చేస్తామని. అలా రైతుని రాజు చేయాలని, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని భావించి ఇంప్లిమెంట్ చేసిన ఏకైక లీడర్ అంటే అది రాజశేఖర రెడ్డి. ఉచిత కరెంట్ కానీ, అంతకుముందు బట్టలు ఆరేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పిన నాయకులకు ఉచిత కరెంట్ ఇచ్చి నిరూపించినాడు. అదేవిధంగా రుణమాఫీ చేసి చూపించినాడు. సో ఫార్మర్ వాజ్ ద కింగ్ అట్ దట్ టైం. బాగా తలెత్తుకొని తిరిగింది. అప్పుడు సొసైటీస్లలో వేలం జరిగేటివి. నువ్వు గన రైతులు గన కట్టకపోతే, అప్పు కట్టకపోతే వేలం, అవన్నీ రద్దు చేయించే కార్యక్రమం చేసినాడు. రైతును ఫుల్ హ్యాపీ. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న అన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నదంతా ప్యాచ్ వర్కే కదా, ఏదో కలర్లు రంగులు కొట్టిపోతా ఉండేది. ఆ రోజు హంద్రినీవా కావచ్చు, పోలవరం కావచ్చు, ఇన్ని గండికోట కావచ్చు, ఇన్ని రిజర్వాయర్స్, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ చేసినప్పుడు దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొల్లాడా, మాకంతా అన్యాయం చేస్తున్నాను. హీ నెవర్ అసలు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనేది కూడా ఇప్పుడు కేర్ చేసేవాళ్ళు కాదు. ఆ రోజుట్లోనే 1,00,000 కోట్లు జలయజ్ఞంతో మొదలు పెడితే దాన్ని ధనయజ్ఞం అని ఏడ్చిన వీళ్ళంతా. సో ఫార్మర్కి అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు సింపుల్ థింగ్ చెప్తే, బిల్ గేట్స్ వస్తే చంద్రబాబు తీసుకొని ఏదో కంప్యూటర్ చూపించేసి ఇమ్మీడియట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా. బిల్ క్లింటన్ అన్నాడు, ఇదే మా దేశంలో అయితే వాడిని ఉరేస్తారు, నాకు డ్రైవింగ్ వచ్చో తెలియకోకుండా నువ్వు నాకు లైసెన్స్ ఇస్తావు అని చెప్పి. దాని తర్వాత జార్జి బుష్ వచ్చాడు, ఇక్రిసాటికి తీసుకోబోయా ఫార్మర్స్కి. సో ఫార్మర్స్ అంతగా హ్యాపీగా లేదు. అదేవిధంగా వెల్ఫేర్లో చూస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ ఆయనే మొదలుపెట్టాడు, తీసేవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సింది. ఫీజు రియంబర్స్మెంట్, 108 సర్వీసెస్ కావచ్చు, ఎనీ సర్వీసెస్ ఈ రాష్ట్రంలో ఏదైనా కానీ ఒక ప్రైవేటైజ్గా, ఇరిగేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేటైజ్గా, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇవన్నీ చేసినారు అంటే అది ఒక వైఎస్ఆర్ టెన్యూర్లోనే స్టార్ట్ అయింది. ఏదో చంద్రబాబు నాయుడు జనార్దన్ రెడ్డి దానిలో టెంకాయలు కొట్టిన దాంట్లోకి ఇతను ఏదో కలర్లు చేసుకుంటా ఇవన్నీ చేస్తున్నాడు. సరే, వాళ్ళు తెలుగుదేశం మీడియా ఒక నెరేటివ్ బిల్డప్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రుద్ది ప్రయత్నం చేసే కరెక్ట్. ఇప్పుడు నిన్న ఎక్కడో చెప్పినాడు కదా దావోస్లో, నా వల్ల పిల్లలందరూ చదువుకుంటున్నారు, ఇక్కడికి వచ్చినారు. ఏం కర్మ పట్టిందే వాళ్ళకు? వాళ్ళ అమ్మ నాయన ఫీజులు కట్టి, వాళ్ళ అమ్మ నాయన అప్పులు చేసి ఫీజులు కట్టి, వాడు కష్టపడి చదివి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి వైవాలు అటెండ్ అయ్యి ఇన్ని చేస్తే అతనికి ఉద్యోగం వస్తే, ఆ ఉద్యోగంలో అతను బాగా పర్ఫామ్ చేస్తే వేరే దేశాలకు పోతే నేను నా వల్ల అయినాడు అని చెప్తుంటారు. రాజశేఖర్ వాజ్ నెవర్ లైక్ దట్. సో దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరింత వైఎస్ఆర్ని
పొలిటికల్గా దగ్గర నుంచి చూశారు, కుటుంబంతో మీకు అటాచ్మెంట్ ఉంది, మీ కుటుంబానికి ఆ కుటుంబానికి. సో ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. వైఎస్ జగన్ విషయంలో మీకు నచ్చిన విషయాలేంటి? మీరు ప్రధానంగా వైఎస్ జగన్ వెంట కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా ప్రయాణాన్ని? కంటిన్యూ అవుతున్నాను కదా. నాకు మా విషయాల్లో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకో విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఇది లేదు. మేము ఆయన ఫ్యామిలీతోనే ఎంటైర్ మై కెరీర్ అంతా ఆయనతోనే ఉంటాడు. లేదంటే ఊరికనే కూర్చుంటాం, కానీ కంప్లీట్గా ఆయనతోనే ఉంటాయి. ఆ ఫ్యామిలీతో ఇప్పుడు నేను మా చిన్నాన్న ఎంతమంది చేస్తున్నాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉన్న ఇది ఏంటంటే, సో మంచి అందరు చెప్తారు. నెగిటివ్ ఏంటంటే ఆయన పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటారు. ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండదు, వెరీ పర్ఫెక్ట్గా వెళ్ళాలా, పర్ఫెక్షన్ ఉండాలా. మనం ఇట్లాంటి నేనేమంటా అంటే, మనం చేస్తున్నది రాజకీయాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆ రాజకీయాలకు తగ్గట్టుగా మనం కూడా రాజకీయం చేయాలా నేను అంట. నేను ఒంటరిగా పోతానడంలో తప్పు లేదు, నేను ఇంత పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కొన్ని సినారియోస్ మనం రాజకీయంగా ఎక్కడ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇది కొన్ని దానిలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చాలా ముక్కుసూటిగా వెళ్తూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా మరింత లౌక్యంగా వెళ్తూ ఉంటాడు. అది వైఎస్ఆర్లో లౌక్యం ఉంది, జగన్లో లౌక్యం లేదంటారా? లౌక్యం కంటే ముక్కుసూటితనం ఎక్కువ. అది పొలిటికల్ సిస్టమ్స్లో చెడుని ఎక్కువ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మొహం మీదనే అలాగే చెప్పేసి విమర్శలు చేసే వరకు ఒక అవకాశం కలుగుతుంది. మొహం మీదనే అలాగే చెప్పేయడము, అదేని కొద్దిగా లౌక్యంగా దాన్ని ఆ సందర్భాన్ని దాటేసినా కూడా హ్యాపీగా ఉంటాడు కదా అనేది నేను అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు, మనం ఒకటి చెప్తే దానికి చేసే తీరల్లా, దానికి ఎంత ఇది అనే పద్ధతికి ఆయన పోతూ ఉంటాడు. సో ఆ చేసే పద్ధతిని కొద్దిగా డిలే చేసైనా చేయొచ్చు కదా అనేది నేను అంటారు లౌక్యంగా అంతే. సో ఇప్పుడు వైఎస్ జగన్తో మీరు నడుస్తున్నారు. సో వైఎస్ జగన్ విషయంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని ఆరోపణలు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఆరోపణలు పార్టీ నుంచి వచ్చాక. గతంలో కూడా జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది. ఈ కోటరీ వ్యవహారాలు ఏంటి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అది తప్పే అనుకోవాలి కదా. లేకుంటే పాపం అతను ఆడిటర్ పని చేసుకోనికుండా అతన్ని నువ్వు తీసుకొని వచ్చి అతని రాజ్యసభ 2 సార్లు చేసి, ఉత్తరాంధ్రకంతా అతన్ని ఇన్ఛార్జ్ చేసి, ఏదైనా కానీ సాయిరెడ్డి అన్నకు పోయి చెప్పండి అని చెప్పేసి నెత్తికెత్తుకోవడం, అతన్ని ఇది ముందుకు తీసుకొని పోవడం జగన్ రెడ్డి చేసిన పెద్ద తప్పే కదా. అట్లా చేయకూడదు కదా. అతను ఏదో ఆడిటర్గా పెట్టి 4 గోడల మధ్య ఉండి ఆర్టింగ్ పని చేసుకుంటా అంటే సరిపోయేది. ఇప్పుడు ఇవన్నీ విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఆడిటర్గా పెట్టి ఉంటే మాట్లాడేవాడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అతను 2 సార్లు రాజ్యసభ చేయడం తప్పైంది. జగన్మోహన్ రెడ్డి అతన్ని ఉత్తరాంధ్రకి అక్కడ ఇన్ఛార్జ్ వేసి తను చేసిన పాపం అంతా పార్టీని మూటగట్టుకోవడం మాకు తప్పైపోయింది. ఇవి కదా తప్పులు. ఆయన కోటరీ గురించి మాట్లాడేది మొదటి నుంచి మాట్లాడుతూ అంటేనే ఇతని పేరే చెప్తాడు కదా, విజయసాయి రెడ్డి పేరే చెప్తాడు కదా. నా సాయిరెడ్డి అన్న చెప్తాడు కదా. ఇంకా అన్నిసార్లు సాయిరెడ్డి అన్న చెప్తా అంటే కోటరీలో ఆయన ఉన్నట్ట మేమున్నట్ట? అంతే కదా. ఆయన ఉన్నట్ట మేమున్నట్ట చెప్పు. అది జగన్ రెడ్డి చేసిన తప్పే. సో కోటరీస్ అలాగేముంటుంది. ఇప్పుడు మనము పవర్లో ఉన్నప్పుడు అంతా మంది అని, లేనప్పుడు అంతా నువ్వే అని చెప్పేసి చెప్పిపోవడం ఏంటంటే గుడ్ అండ్ బ్యాడ్ భరించాలా. సో నీకు నచ్చలేదు, నిన్నంత ముఖ్యంగా పెట్టుకున్నారు, నిన్ను అంతగా నమ్మినారు, నిన్నంత ముఖ్యంగా పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ కుటుంబానికి ఉన్న రిలేషన్కి, మీరు నాకు ఇచ్చిన ప్రాధాన్యతకు, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను పక్కకు పోకుండా, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఆ కంఫర్టబుల్ సీట్లో కూర్చున్న తర్వాత నేను బయటకు వెళ్ళదలుచుకున్నానని వెళ్ళింటే చాలా గౌరవంగా ఉండేది. కష్టంలో ఉన్నప్పుడు అందరూ వదిలిపెట్టేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయే ఇట్లాంటి వాళ్ళ దాని గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మనం డిస్కస్ చేసేది ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్ 2029లో బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశాలు ఉన్నాయి, అటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇట్స్ టూ అర్లీ. కానీ నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లౌక్యం ఉంటే 2014లోనే మేము బీజేపీతో వెళ్ళిపోయిందాం కదా. మాకు అది లేకనే కదా సమస్య. 2014లో మాకు బీజేపీ ఆఫర్ ఇచ్చినా కానీ మేము వద్దన్నాం. లేదంటే చంద్రబాబు పార్టీ ఎక్కడ ఉండేది? ఎవరివన్ నోస్ 10 years ఆఫ్ ది యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అంత ఇబ్బంది పెట్టిన తర్వాత, కాంగ్రెస్తో మేము ఎలాగో కలవము అనుకున్నప్పుడు
అవతల బీజేపీ మనకు అడుగుతున్నప్పుడు వాళ్ళతో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయిపోయింటే 14లోనే చంద్రబాబు కథ క్లోజ్ కదా. అలా కాదు కదా, ఈయన అనేది అదే కదా మేము అనేది. ఈయన నేను నా పార్టీ ఒకరినితో మింగిల్ కాము, ఒకరితో ఇది చేయము, మా అజెండా మాదే స్ట్రైట్ ఫార్వర్డ్ పోతాం. ఇప్పుడు వచ్చిన ఇష్యూ అంతా అదే కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి సోకాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా కొంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయినారు. అదే గన జగన్మోహన్ రెడ్డి గన ఆ కొద్దిగా ఉండింటే వీళ్ళందరినీ కూడా చంద్రబాబు లాగా బీజేపీలోకి పోయి షెల్టర్ చేసుకోండి, తర్వాత మళ్ళీ నాకు పని చేయండి, అక్కడ లోపల పని చేసి మళ్ళీ నాకు ఎలక్షన్స్ టైంకి నాకు వచ్చేసేయండి అని చంద్రబాబు లాగా చెప్పి పంపించవచ్చు కదా. జగన్ ఇప్పుడు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ అలా వెళ్ళిపోయినారు కదా. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు కదా, అలాగే పనిచేశారు కదా. అలా వాళ్ళందరినీ పంపించింటే బీజేపీ వాళ్ళు మాకు ఉండిందరు, ఇది ఎంపీలు ఉండిందరు, ఇంతమంది ఎంపీలు పోయేవాళ్ళు కాదు, అన్నీ ఉండదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేత కాదు కదా, చేత కాలేదు కాబట్టి వీళ్ళందరూ పోయినారు, వీళ్ళందరూ మా మీద ఈరోజు మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడు చెప్తుంటారు కదా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, అందుకే బహుశా అంటే నేను రాజకీయాల్లో విలువలతో చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. కానీ నేనేమంటానంటే సొసైటీకి ఆ విలువలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాలా అంటాను. ఎగ్జాక్ట్లీ. అంటే సమాజంలో ఆ విలువలతో నువ్వు చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలు తీసుకునేంతగా ఉన్నారా, అర్థం చేసుకునేంతగా ఉన్నారా. ఇప్పుడు సొసైటీలో ఆ విధమైన ఆలోచన డెఫినెట్గా నువ్వు పోవాలి. కానీ ఆ విధమైన లేదు కదా. నువ్వు ఒకటి మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంటే దాన్ని తప్పుగా అనుకుంటున్నారు, దాన్ని అది తప్పు ఆ విధంగా ఉండకూడదు అంటున్నారు. సో నువ్వు తప్పు ఆ విధంగా ఉండకూడదు, నీకేది మంచిదో అదే చెప్దాంలే. అది ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. ఇప్పుడున్న రాజకీయం ఏం జరుగుతుంది, నీకు ఏదైతే చెవులకు వింపుగా ఉంటుందో అది చెప్తే సరిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్పినాడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అందరూ అంటున్నారు. ఎవడు హ్యాపీసో ఎవడు సూపర్ 6 అర్థం కాదు. కానీ జనాలకి ఏంది, నువ్వేమిచ్చావు అనే తర్వాత ఏం వస్తుంది అనే దాని మీద పోతున్నాం. అవును, ఇచ్చినది మర్చిపోండి, కొత్తగా ఏమొస్తుంది చెప్పు అనే దాని మీద ఆలోచిస్తున్నా. ఈ సమాజంలో నువ్వు ఆ విధమైన హామీలు చెప్పాలి కదా అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు, పెన్షన్ ఇంత ఇస్తాం అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 4,000 పెన్షన్ ఇస్తామన్నాడు. అక్కడితో ఆగచ్చు కదా. 2028కి ఇస్తాము అన్నాడు. 6లో 250, 7లో 250, టోటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే చెప్పేశాడు. అవసరం లేదు కదా అక్కడేం అవసరం లేదు, ఆయన చెప్పినాడు. సో నేనేమంటే ఆ టూ మచ్ ఆఫ్ సిన్సియారిటీ కూడా అవసరం లేదేమో అనుకుంటా నేను. ఆ సిన్సియారిటీని యాక్సెప్ట్ చేసేంత పద్ధతిలో సమాజం లేదు అంటా నేను. నువ్వు మంచిని పంచుదామని అంటావు, ఆ మంచిని తీసుకునే పొజిషన్లో సమాజం లేనప్పుడు మనం ఏం చేస్తాం ఏమో. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ రానున్న కాలంలో నెమ్మదిగా యువత రాజకీయాల్లోకి వచ్చే కొద్దీ, లేదా యువతకి రాజకీయాలపై అవగాహన పెరిగే కొద్దీ, లేదా ప్రజల్లో రాజకీయాలపై అవగాహన కొద్దీ జగన్ యొక్క ట్రెండ్ మార్క్ ఏదైతే రాజకీయాల్లో విలువలు అన్నారో దాన్ని అర్థం చేసి ఈ దేశంలో నాకు తెలిసి ఇప్పుడైతే యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించే గుణం తప్పైంది. ఆ ప్రశ్నించే గుణం ఉండింటే నేను ఇప్పుడు రాయలసీమ దాని గురించి నేను అంతగా ప్రశ్నించినప్పుడు దాని గురించి మాట్లాడిందరు కదా. దాని గురించి ఒక డిస్కషన్ ఫార్ నా ఇంటికి ఏమొస్తుంది, మాకు ఎట్లున్నాము, వీఆర్ హ్యాపీ సార్ లేదా అనేది అది నాతో పాటు అందరికీ అలాగే కనపడుతుంది. ఇప్పుడున్న దాంట్లో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది లూజ్ అయిపోతున్నాం అనే పరిస్థితికి ఎందుకు వస్తున్నాయంటే దాని గుడ్ ఆర్ బ్యాడ్ అని వచ్చుకోవచ్చు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కులాల అనుగుణంగా క్యాష్ అనుగుణంగా రాజకీయాలు నడుపుతున్నంత కాలం మనమేం దీన్నేం సమాజాన్ని మనమే మార్చే పరిస్థితులు లేవు. ఏ కులం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయని, ఎవరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారనే ఒక ఆలోచన ఉన్నంత వరకు కూడా ఈ దేశంలో రాజకీయాలు ఇంకా డెఫినెట్గా సమాజంలో ప్రశ్నించే గుణం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతే, వేరేదేంది లేదు. ఫైనల్గా చెప్పండి, అసలు 2029 ఎలక్షన్స్కి ఇప్పుడు 2 ఇయర్లీ కానీ ఆ అవకాశం ఉంటుందా లేదా బీజేపీ వైసీపీ టైం? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ప్రకారం అయితే 90% ఉండదండి. ఉండదు ఆయన ఆలోచన విధానం. సో అగైన్ సింగిల్ ఫైట్, మేము సింగిల్గా కొట్లాడుతూ ఉంటాం, ఎక్కడ పోతుంది అనేది మా ఆలోచన అంతే. సరే, ఇప్పుడు 2024 ఎలక్షన్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఏదైతే 2019 ఎలక్షన్లో మెజార్టీ కాపు సామాజిక వర్గం వైసీపీ వెంట జగన్ వెంట నిలిచిందో ఆ వర్గం అంతా 24లో ఎప్పుడైతే జనసేనని పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల చాలా 90% కాపులు అటు వెళ్ళిపోయారు, మనకైతే ఓటింగ్ రాలేదు. సో ఇప్పుడు 2029లో కూడా ఇదే కూటమి రిపీట్ అయితే
కాపు సామాజిక వర్గం స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఇప్పటికైనా ఏమైనా చీలిక వచ్చిందా వాళ్ళలో అని మీ గెస్? నీకు పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ఫుల్గా కాపు కమ్యూనిటీని ఓన్ చేసుకోవడం, పోలరైజ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయినాడు. నాకు ఒకసారి ఓటేయండి నేను ముఖ్యమంత్రిని చూపిస్తానని అనే మాటలు, నాకు వదిలేండి వ్యూహం, నాకు వదిలేండి నేను తెలుస్తామని చెప్పేసి వాళ్ళకి నిదానంగా కదా తర్వాత సీట్లప్పుడు కదా తెలిసినది ఇతని వ్యూహాలన్నీ అని. 21 సీట్స్ తీసుకున్నాడు, స్ట్రైక్ రేట్ 100% అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అది ఎలానో ఎవరికి తెలియదు. ఇప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్లో పాశ్వానికి ఏ విధంగా స్ట్రైక్ రేట్ వచ్చిందో ఇతనికి అదే విధంగా స్ట్రైక్ రేట్. నేను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా నేను అనేది, ఈ దేశంలో రాజకీయాలు ఎలక్షన్స్ అనేది ఒక పెద్ద మాయ అనేది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఆ విధంగా మా పార్టీ మీదలో వ్యతిరేకత సృష్టించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినాడు. అది కాపుల్లో కావచ్చు, తన యొక్క ఫ్యాన్స్లో కావచ్చు, వీళ్ళలో అందరితోనూ కూడా ఆ వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ అయినాడు. 30,000 అమ్మాయిలని కావచ్చు, లేకుంటే గంజాయి డ్రగ్స్ అనే మా మీద రుద్దడంలో కావచ్చు, ఈ విధంగా కామన్ మ్యాన్ నుంచి అందరినీ కూడా దాంట్లో కాపు వర్గం వాళ్ళు కూడా తనని ఎవరో ఒకడు మన దాంట్లో ఉంటాడని. కానీ పోస్ట్ ఎలక్షన్ సినారీలో చూస్తే ఇప్పుడు వైజాగ్లో డ్రగ్స్ దొరికిందన్నారు, బీజేపీ సంబంధించిన పురంధేశ్వరి దొరికింది, అందరూ చెప్పినారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అది ఈస్ట్ అని చెప్పినారు. అవును, ఇప్పుడు మేము ఎవడికి పోయి చెప్పుకోవాలా? ఆ రోజు మా మీద వేసినారు బుడద. 30,000 మంది అమ్మాయిలు పోయినారు అన్నారు, 3 అమ్మాయిలు పట్టుకొని రాలేకపోయి చూపించలేకపోయినారు. ఇప్పటికీ మేము ఎవడికి చెప్పేకైతే చెప్పేక. సో నిదానంగా పవన్ కళ్యాణ్ గారు ఆ క్రెడిబిలిటీ హీఈస్ లూజింగ్. ఎందుకంటే నిన్ను ముఖ్యమంత్రి చేస్తాము అన్న కాలం నుంచి నేను 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తాను, ఆయన ఆ స్థానంలో ఈ కూటమి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అని పదే చెప్తున్నాడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద. సో నిన్ను ఎన్నుకునే దానికోసం కాదు కదా, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, నువ్వు కూడా అయితే ఏదో ఒకటి ఉంటుంది. సో అయిన తర్వాత గవర్నమెంట్లోకి ఎప్పుడైతే భాగస్వామి అయినాడో అతను ఫెయిల్యూర్ అనేది అక్కడ నుంచి మొదలు కావడం జరిగింది. 2024లో తన పీక్ ఆఫ్ హిస్ కెరీర్లో ఉన్నాడు. తన కెరీర్లోనే చాలా పీక్ లెవెల్లో ఉన్నాడు. అది నిదానంగా అతను డైల్యూట్ చేసుకుంది. ఇప్పటికీ తనకు సంబంధించిన అభిమానులు వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి తను ఎవడి కోసం పనిచేస్తున్నాడు అది. సో అది యాక్సెప్ట్ చేసుకుంటున్నారు అనేది అనుకుంటుంది. ఎందుకంటే మీరు అంటున్నట్టు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, మనం బేసిక్గా సదరన్ పార్ట్లో రాజకీయాలు ప్రతి ఇంటింటిలోనూ రాజకీయం మాట్లాడుతూ ఉంటారు, చాలా అవగాహన కలిగిన వాళ్ళు. సో డెఫినెట్గా అవగాహన నిదానంగా వాళ్ళకి చెందని ఇతనందరూ కూడా చంద్రబాబు చేతిలో ఇతను ఒక పప్పెట్టనో లేకుంటే చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడనే ఒక భావన నిదానంగా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు డెఫినెట్గా అతను కూడా డిజోన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అలా కాపుల్లో ఒక డివిజన్ అయితే, అది కాపుల్లో కాదు, నేను కాపులు వీళ్ళు కదా, ప్రజల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న క్రెడిబిలిటీని కోల్పోతున్న మాట వాస్తవం. అయితే కాపులను అంతలా పోలరైజ్ చేయగలిగారు అని చెప్తున్నారు. అదే విషయంలో ముఖ్యంగా 30,000 అమ్మాయిల విషయంలో కానీ లేదా ఇతర అంశాలు, తన మాటలు మనమే వేరేదేమక్కర్లే, తను మాట్లాడిన మాటలే రికార్డింగ్ చేసుకుంటే చూస్తే దానికి మనం కౌంటర్ ఎందుకు ఇచ్చుకోలేకపోయాం? ఇచ్చుకున్నామా, వాళ్ళదే ఎందుకు ప్రజల్లో గట్టిగా వెళ్ళింది, మీ వాదన అంటే అదే కదా చెప్తాను, నిజం నోటి తెలిసే కొంత ఊరంతా జుట్టేసుకొని వచ్చిన దానికి కారణం ఏంటి? దాని లైస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతాయి కదా. సో ఆ విధంగా నేను అదే చెప్పాను కదా, మేము లేదురానైనా అది చేసుకోండి ఇది చేసినా కానీ అది చేసినారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమైతే చెప్పారో, ఉన్న డబ్బులన్నీ తీసుకొని పేదోళ్ళకి ఇస్తున్నారు, శ్రీలంక చేస్తున్నారు, అప్పులు 10 లక్షలు అని చెప్పినారు. తీరా చూస్తే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినాడు కదా 3,24 crores అని. మేము చెప్పాము అప్పుడు, కానీ జనంకి డబ్బులు ఇస్తూ ఉంటే బాధపడిన వాళ్ళు. ఈరోజు డబ్బులు అంతా కూడా ఒక 4-5 చేతుల్లోనే వెళ్తున్న సందర్భం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయని పని ఇతను 18 నెలల్లోనే చేసి పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే అది అప్పే. అవును, మేమంతా 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసింటే 3,30,000 చేసింటే ఈయన 18 నెలల్లోనే 3 లక్షలు చేసినాడు. ఎక్కడ పోయిందంటే ఎవరికి ఇచ్చినా అంటే ఏమీ తెలియదు. ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే అది చూపించడంలే. గ్రామాలలో అభివృద్ధులు జరుగుతున్నాయి, పట్టణాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఎక్కడ కనపడటంలే. ఉన్నటువంటి పీపీకి ఇచ్చేస్తుంది.
మరి ఎక్కడ పోతుంది డబ్బులు? ఆ రోజు డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే జనం దగ్గర ఉన్నాయని చెప్తున్నాం. కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంట్లోంచి బయటికి రావాలంటే భయపడే కాలంలో కూడా ఒకడు తుమ్మినా దగ్గినా చచ్చిపోతామని భయపడే కాలంలో ఆ రోజు కూడా ఇంటింటికి సర్వీస్ అందించినారు కదా. ఈరోజు నువ్వు ప్రతి దీంట్లోకి వెళ్ళి చూడు, సచివాలయాలు ఎలాగున్నాయో, హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఆర్బీకేస్ ఏ విధంగా ఉన్నాయో, స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎలా డెవలప్ అయినాయో చూసుకోండి. విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఆ రోజు దీని మీద ఖర్చు పెట్టామని మేము చూపించగలిగినాం. 2029లో ఒకసారి తిరిగి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండాలనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా వాలంటీర్లు అనే వాళ్ళు చెడు చేసినారు అనే దానికంటే కొంతమంది ఉంటారు, 20-30% చెడు చేసిన వాళ్ళు ఉంటారు, దాంట్లో సొసైటీలో ఉంటారు. కానీ అనుకున్న ఉద్దేశాలు వెల్ఫేర్ అందించడంలో సక్సెస్ఫుల్గా అయినాం. ప్రజా సంబంధించిన సమస్యలు దీంట్లో కావచ్చు, దీంట్లో సక్సెస్. కానీ పొలిటికల్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అయిపోయినాం. ఫెయిల్ అయిన మహత్తరం ఏంటంటే క్యాడర్కి, ప్రజలకు మనము ఏం చేస్తున్నాము కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులలో క్యాడర్కి ఉండిపోయినారు. జనానికి సర్వీస్ అంతా కూడా వెల్ఫేర్ల ద్వారా, వీళ్ళ ద్వారానే, వాలంటీర్స్ ద్వారానే జరిగింది. అది క్యాడర్కి ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు గ్రామాల్లో కావచ్చు, నా వల్ల అంటే ఒక నాయకుడికి, అది ఎమ్మెల్యే కావచ్చు, పార్టీకిను ప్రజలకు గ్యాప్ పోయి వాలంటీర్ అయిన అతను వచ్చినాడు, థర్డ్ పార్టీ. సో అతను మా పార్టీకే అనుబంధంగా ఉండవచ్చు, సంబంధించిన వాళ్ళు, లేకుంటే రిలేటెడ్ వ్యక్తి ఉండొచ్చు, నేను కాదంటాంలే. కానీ అతనికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి లేకుండా పోయింది. సో సిస్టమ్ ఈజ్ పొలిటికల్గానే ప్లే చేయాలి ఏదైనా కావచ్చు. సో నువ్వు సిస్టంలో కరప్షన్ లెస్ సొసైటీ డెఫినెట్గా గుడ్, అన్నీ బాగున్నాయి. కానీ రాజకీయ క్రీడ అనేది లేకుండా పోయిందనమాట. ఇప్పుడు చూడండి, మేము ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము పెట్టాము. వాళ్ళు ఏమన్నారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నారు. మళ్ళీ మర్యాదగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కే వచ్చి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన పెన్నసాని చంద్రశేఖరే నా కిందికే వస్తాయి ఇవన్నీ ఫండ్స్, గతంలో మొదలుపెట్టినది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం, దానివల్ల ఇన్సెంటివ్ 498 crores వచ్చిందని చెప్పి ఆయనే చెప్తున్నాడు కదా. బికాజ్ ఇట్స్ చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎప్పుడో 1924లో మొదలుపెట్టిన ల్యాండ్ రిఫార్మ్సే, దాని తర్వాత బ్రిటిష్ టైంలో మొదలుపెట్టినది తప్ప మళ్ళీ రికార్డ్స్ లేవు. ఈరోజు మళ్ళీ వచ్చినారు. 80% దాని యొక్క సమస్యలు పోతాయని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. అందరూ దాన్ని కేవలం దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించాలి కల్లా జగన్మోహన్ రెడ్డి భూములని కాజేస్తున్నారని చెప్పినారు. అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 20 సంవత్సరాలు నువ్వు సాగులో ఉంటే దానికి సేలబుల్ రైట్స్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 20 years సాగులో ఉంటే నీకు సేలబుల్ రైట్స్ ఇచ్చినాడు, ఫ్రీ హోల్డ్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అలాంటిది ప్రభుత్వ భూమినే నీకు సేలబుల్ రైట్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నీ భూమిని కొట్టేస్తాడు అంటే ఎలా నమ్మినారంటే నమ్మినారు. ఏదో జరిగిపోతుందని విపరీతంగా కాల్స్ చేశారు, నీ భూమి ఎత్తిపోయింది, నీది పోయింది. మనిషికి కాన్ఫిడెన్స్ కంటే కూడా భయం అనేది చాలా ఇది కదా, డేంజర్ కదా. రేపు ఏదో అయిపోతుంది అని, దయ్యం రాదు అనేది నీ నమ్మకము, దయాలు లేవు అనేది నీ నమ్మకం అనుకోండి. ఏదైనా కానీ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఆడ గ్లాస్ పడిపోయింది, దయ్యం వచ్చిందంటే ఏదో దయ్యం వచ్చినట్టుంది కదరా అనుకుంటాంటాం అంతే. ఆ భయాన్ని బాగా క్రియేట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఏంది అదంతా పోయింది. మళ్ళీ ఏం కొత్తగా ఒక రిఫార్మేటివ్గా తీసుకొని వచ్చినట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రిఫార్మ్స్ చేయాలంటే అన్ని రిఫార్మ్స్ చేసినాడు. ల్యాండ్ రిఫార్మ్స్ చేసినాడు, అదేవిధంగా మెడికల్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, యు నేమ్ ఇట్ అన్నీ ఒకటేసారి చేసినాడు. వెల్ఫేర్లో కావచ్చు. సో సొసైటీ హ్యాస్ టు థింక్. ఆ రోజు మాట్లాడిన మేధావులంతా ఇప్పుడు ఎక్కడ పోయినారో కనపట్టంలో. ఇన్ని మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో అమ్మకాలకి పెడతా అంటే ఎక్కడికి పోయినారో నాకు అర్థం కావట్లేదు. ఈ భూమి 99 పైసలకి ఎకరా కాదు, అరెకరా కాదు, స్క్వేర్ యార్డ్ కాదు, మొత్తం రాసిస్తానంటుంటే మాట్లాడాల్సిన మేధావులు ఏమైపోయినారో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే పక్కనున్న చిన్న చిన్న దేశాల్లో రివోల్ట్ అయ్యి మాట్లాడుతున్న డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నారు. మన దగ్గర మాట్లాడలేను, కంఫర్ట్ జోన్స్లోకి వెళ్ళిపోయినాం. అయ్యా నాకేమైపోతుంది. లాస్ట్ ఒకటి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి వివిధ రకాల విధానాల ద్వారా
గతంలో వైఎస్ జగన్ చేసినవి బయటికి తెలియని పరిస్థితి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాల వల్ల వాట్ జగన్ హ్యాస్ డన్ ఇన్ ప్రీవియస్ పీరియడ్ అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని మెడికల్ అన్ని కాలేజ్, అంశాలు కదా. అసలు మెడికల్ కాలేజ్ ఇన్ని మెడికల్ కాలేజీలు ఏపీలో వచ్చాయా అనేది చాలా మందికి తెలియదు. వన్స్ కూటమి ప్రభుత్వం పీపీపీ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పుడు ఇవన్నీ జగన్ ఇన్ని కట్టాడబ్బా అనేది ఒకటి బయటకు వచ్చింది. సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ కానీ వైసీపీ నేతలు కానీ చెప్తున్నదంటే మీలాంటి నేతలు మేము చేసింది చెప్పుకోలేకపోయామబ్బా అంటున్నారు. ఎవరు చెప్పుకోవద్దన్నారు? కారణం ఎవరు? మీరు కాదా? అంటే మనము పబ్లిక్ లబ్ధి పొందినవాడు మాట్లాడతాలే మనం అనుకున్నాం. లబ్ధి పొందినవాడు సైలెంట్గా అయిపోయినాడు, నాది అయిపోయిందిలే నా కథ అని. అడగంది అమ్మాయిన పెట్టదు కదా, అటువంటి చేసింది చెప్పుకోవాలి. దట్స్ వాట్. ఇప్పుడు చేసింది చెప్పేయడం మొదలేంటి. మా మీద చంద్రబాబు లాగా మేము అబద్ధాలు చెప్పలేకపోయినాం, మేము చేసింది ఏదో మేము నిజము చెప్పి మాట్లాడలేకపోయినాం. అలా అయిపోయింది. అంటే ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ వెల్ అనే కాన్సెప్ట్లో పోయినాం అనమాట. అంతకంటే సో ఇప్పుడైనా చేసింది చెప్తానే కదా, నెలకు 3 మీటింగ్లు పెడతాను కదా, ప్రెస్ మీట్లు పెట్టేసి జరగలేదే, జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ కరెక్షన్స్ కదా. లైఫ్ ఇస్ సమ్ నథింగ్ బట్ కరెక్షన్స్. ఏ రోజు జరిగిన తప్ప అప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ పోతాం. సో 2029కి హౌ యు ఆర్ గెట్ యువర్ పొలిటికల్ కెరీర్? డెఫినెట్గా డ్యామ్ షూర్ వైఎస్ఆర్సీపీ పెద్ద మెజార్టీతో గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్తో గెలవబోతుంది, గెలుస్తుంది. దాంట్లో వేరేది ఏం ధోకా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు కానీ ద వే హీఈస్ రూలింగ్ అడ్మినిస్ట్రేషన్లో కంప్లీట్గా బిట్టర్ ఫెయిల్యూర్. ఈరోజు 80% మద్యంలో మా మీద అంతగా ఏడ్చిరే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కల్తీ మద్యం వాళ్ళ దాంట్లో దొరికింది, ఎక్కడ దొరికిందని మొత్తం అంతా కూడా ప్రతి ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టినారు. బెల్ట్ షాపులు ఏంది, ఆక్షన్ చేసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కోనన్నా పెట్టుకోవాలా, లేదంటే బయట రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం అన్నా పెట్టుకోవాలా. నేను చెప్తున్నా, ఇప్పుడు నా ధర్మవరంలో 70% నకిలీ మద్యం పోతుంది. 70%. ఆ ములకల చెరువులో తయారు చేసిన మద్యము మా అనంతపూర్ బార్డర్ వరకు గతంలో స్ప్రెడ్ అయింది. అలాంటి చాలా మాల్యాలు చాలామంది ఉన్నారు మా దాంట్లో. డిఫరెంట్గా జరుగుతుంది. దెర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ లా అండ్ ఆర్డర్. జరుగుతున్న మర్డర్స్ కానీ ఇవి కానీ క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఎలానో చూస్తూనే ఉన్నాం ప్రతి చోట. సరే, మీ టైంలో ఎలాగుంది, ఈ టైంలో ఎలాగుంది అంటే మీరే విశ్లేషించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్లో మెయింటైన్ చేసిన వ్యక్తే కాదు. మీరు బాగా చూడండి, 1999 to 2004లో ఎవడైనా కానీ, ఏ ప్రజానాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా కానీ వాళ్ళ ఊర్లో లేకపోతాంట లేదు, భయపడతాంటారు కదా. ఎవడెప్పుడు చంపుతాడు, లాస్ట్కి అతని కిందకి సీట్ కిందకే పెట్టారు కదా క్లైమర్ మెయిన్. సో నెవర్ లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, ఎనీ దానిల మీద కావచ్చు, ఈ పార్టీ బయాస్ కార్యక్రమాలు చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టించే దాని మీద ఉంటుంది. డెఫినెట్గా పీపుల్ విల్ రివోల్ట్. ఏం జరుగుతుంది కాబట్టి అంత మ్యాండేట్స్ అని వస్తుంది. డూ యూ వాంట్ టు సీ యువర్ నేమ్ ఇన్ 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ క్యాబినెట్? డెఫినెట్గా ఉంటుంది. దానికి ఏముంటుంది, ఎవరికైనా కానీ దట్స్ వాట్ ఐ కెన్ అచీవ్. దట్ హైయెస్ట్ లెవెల్లో అచీవ్, దట్స్ మై డ్రీమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, కావాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.